నీటి కోసమే యుద్ధాలు జరుగుతాయి అనేది కూడా ఉంది. కాబట్టి బహుశా దానికి సూచికగానేమో నీటి నీటి కోసం యుద్ధాలు జరుగుతాయనే దానికి వాటర్ ఫర్ పీస్ అనే స్లోగన్ ఇచ్చారు. ఆ విషయాలన్నీ కూడా మీకు ఎట్లాగూ బహుశా మన వాళ్ళు చెప్తారు. అయితే నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, మనము ఒక 30-40 ఏళ్లకు ముందు చూడని తీవ్రమైన నీటి సమస్యలు ఈరోజే ఎందుకు ఏర్పడుతున్నాయి అనేది మనం కొంచెం ఆలోచించాల్సిన విషయం. మన జీవిత కాలంలోనే మనం చిన్నప్పుడు చూడలేనన్ని నీటి సమస్యలు ఇప్పుడే ఎందుకు వస్తున్నాయి, దీనికి కారణం ఏమిటి, ఎవరు కారణం, ఏ విధంగా కారణం అనేది కొంత లోతుగా ఆలోచించాల్సిన విషయమే. ఉదాహరణకు ఈరోజు మనం బెంగళూరులో ఏం జరుగుతుందో చూస్తున్నాం. బెంగళూరు సిటీ అంతా కూడా ఒక క్రైసిస్లోకి వెళ్ళిపోయింది. ఇదే బెంగళూరులో పోయిన సంవత్సరం ఏమైంది? పోయిన సంవత్సరం పెద్ద ఎత్తున వరదలు వచ్చాయి. ఈ సంవత్సరం నీళ్లు లేవు. చెన్నై సిటీ నీటి సమస్యతో సతమతం అవుతోంది. ఇదే చెన్నైలో 2-3 ఏళ్ల ముందు ఏం జరిగింది? పెద్ద ఎత్తున వరదలు వచ్చి ఆ సిటీ అంతా మునిగిపోయే పరిస్థితి ఏర్పడింది. అట్లాగే ఢిల్లీలో చూస్తున్నాం. ఢిల్లీలో భయంకరమైన ఎండలు ఉంటున్నాయి. అట్లాగే మనం కూడా వర్షాకాలంలో వర్షం పడుతుంది అనే అనుకుంటేవాళ్ళం. ఇప్పుడు ఎరాటిక్ రైన్, అంటే ఏ కాలంలో అంటే ఆ కాలంలో వర్షం రావడం, ఇవన్నీ కూడా పెరిగిపోతూ ఉన్నాయి. అంటే ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అదేవిధంగా ఇంకోటి మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ పరిస్థితుల నుంచినే నీటి కొరత కానీ, నీళ్లు లేకపోవడం కానీ, ఇవన్నీ కూడా సంభవిస్తూ ఉన్నాయి. అట్లాగే ఇంకోటి చూసాం, మనం ఎండలు ఎప్పటికంటే కూడా చాలా ఎక్కువ ఉన్నాయి అని చెప్తున్నారు. ఎంత ఎక్కువ అంటే పోయిన దశాబ్దం, అంటే 2010 నుంచి 2020 దాకా తీసుకుంటే, ఈ దశాబ్దం అంతా మొత్తం పోయిన 1,00,000 సంవత్సరాల్లోనే ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్న దశాబ్దం అని చెప్తున్నారు. 1,00,000 సంవత్సరాల్లోనే ఇది ఇంత ఉష్ణోగ్రత ప్రపంచం ఎప్పుడు చూడలేదు అని. అట్లాగే ఈ సంవత్సరం కూడా అది ఇంత ముందు ఎప్పుడు లేనంత ఎక్కువ టెంపరేచర్ ఈ సంవత్సరం వచ్చింది అని. ఈ టెంపరేచర్లు ఇట్లా పెరుగుతూ పోయి ఈ రకంగా వర్షాలు ఎరాటిక్గా ఉండి అదేవిధంగా ఈ కొరతలు ఏర్పడుతూ ఉంటే ఫ్యూచర్లో ఏమవుతుంది అనేది పెద్ద ఇష్యూ కింద ఈరోజు మనం చూడాలి. ఈ అంశాలన్నింటినీ పరిశీలించడానికి, లేదంటే దీని మీద ఈ సమస్యలు ఏమిటి చేయడానికి యుఎన్లో ఏర్పడిన ఒక కమిటీ ఏదైతే ఉందో, ఆ కమిటీ వాళ్ళు, అది ఇంటర్ గవర్నమెంటల్ క్లైమేట్ చేంజ్ కమిటీ, అది ఒక మాట చెప్పింది. ఏం చెప్పిందంటే, ఈరోజు ఏర్పడుతున్న అనేక వాతావరణ పర్యావరణ సమస్యలకు కారణం ఈ క్లైమేట్ చేంజ్లో వస్తున్న మార్పులు, లేదంటే క్లైమేట్ చేంజ్ అని అది చెప్పింది. ఏంటి క్లైమేట్ చేంజ్ అంటే? ప్రపంచవ్యాప్తంగా వస్తున్న వీటన్నిటికి కూడా కారణం క్లైమేట్ చేంజేను అని చెప్పింది. ఏంటి క్లైమేట్ చేంజ్ అంటే? క్లైమేట్ చేంజ్లో ఉంటున్న కీలకమైన అంశం ఏంటంటే, ఒక 200 సంవత్సరాల్లో ఉష్ణోగ్రత 1.5 డిగ్రీల సెంటీగ్రేడు, లేదా ఇప్పుడు 1.1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెరిగింది. ఓ 200 సంవత్సరాల ముందుకి ఇప్పటికీ పెరిగిన ఉష్ణోగ్రత 1.1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంది. ఇది 1.5 డిగ్రీలకు గాను చేరితే, లేదంటే దాన్ని దాటితే ప్రపంచంలో సమస్యలు అత్యంత తీవ్రతరం అవుతాయి, అంటే ఈ వాతావరణ సమస్యలు. కాబట్టి 1.5 డిగ్రీ సెంటీగ్రేడు లోపలే ఈ ప్రపంచ ఉష్ణోగ్రత ఉండేట్టు చూసుకోవాలి అనేది వాళ్ళ అబ్జర్వేషన్. అంటే 1.52 లోపలే ఉండాలి అంటే, ఈ సంవత్సరం మొన్ననే ఒక రిపోర్ట్ వచ్చింది, దాదాపు అది 1.3, 1.4 దాకా వెళ్ళింది ఈ సంవత్సరం ఉష్ణోగ్రత అని. అంటే 1.5 లోపలే ఉండాలి 2030 లోపల అనేది ఒకవైపున చర్చలు జరుగుతుండగానే, మనం ఇప్పుడే 1.4కు దగ్గర వస్తున్నాము అనేది కూడా ఈరోజు చెప్తున్నారు. అంటే ఒక తీవ్రమైన వాతావరణ సంక్షోభం ప్రపంచం అంతా ఏర్పడుతోంది. ఈ సంక్షోభం ఇట్లే ఉంటే ఏమవుతుందంటే, ఒక మాట అన్నారు, ఇది ఇట్లే కొనసాగితే, అంటే ఇది 2 డిగ్రీలకు ఇది ఇట్లే వదిలేస్తే 2100 వచ్చేసరికి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరుగుతుంది అని. 3 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరిగితే ఇంకా మానవ జాతి
బతికే సమస్య లేదు. కాబట్టి ఇది 1.5, 1.5 దాటితేనే ఏం జరుగుతుందంటే, ఉదాహరణకు మన ఇండియాలో తీసుకుంటే బొంబాయి లాంటి సిటీస్, లేదంటే కలకత్తా, మద్రాసు, ఇవన్నీ సగానికి సగం మునిగిపోతాయి అంటున్నారు. ఎందుకంటే ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ ఈ గ్లేసియర్స్ కరిగి అవన్నీ కూడా సముద్రాల్లో కలిసి సముద్ర మట్టాలు పెరిగిపోయి ఇవన్నీ మునుగుతాయని చెప్తున్నారు. కాబట్టి ఈరోజు వస్తున్న కరువు, లేకుంటే చాలా చోట్ల మనం అడవులు అంటుకోవడం చూస్తున్నాం. ఇంతకుముందు ఇంతగా చూసేవాళ్ళం కాదు. ఇప్పుడు మన తిరుపతిలోనే అది అంటుకుంటున్నాయని చెప్పి తరచుగా మనకు చెప్తుంటారు. ఇట్లా అడవులు అంటుకోవడం కానీ, లేదంటే కరువులు రావడం, లేదంటే అకాలంగా వర్షాలు పడటం, లేదంటే పెద్ద పెద్ద తుఫాన్లు రావడం, వేడిగాలు ఎక్కువగా అవడం, లేకుంటే వేసవి చాలా రోజులు ఉండటం, ఇటువంటి వాతావరణ వైపరీత్యాలకు అన్నింటికీ లింక్ క్లైమేట్ చేంజ్లో ఉంది, 1.5లో ఉంది అనేది ఈరోజు శాస్త్రవేత్తలు చెప్తున్న విషయం. కాబట్టి జన విజ్ఞాన వేదిక కార్యకర్తలుగా మనం ఈ అంశాలను ప్రజల దృష్టిలోకి తీసుకువెళ్ళటం చేయడమే కాకుండా వీటికి పరిష్కారం ఏంటి అన్నప్పుడు 3-4 అంశాలు పరిష్కారంగా కనిపిస్తాయి. ఒకటి, పొదుపుగా నీళ్లు వాడుకోవాలి, భూమిలోకి నీళ్లు ఇంకేట్టు చూసుకోవాలి, రీఛార్జ్ చేయాలి. అనేది అది ఒక వెల్ఫేరే కానీ బిజినెస్ కాదు అనే ఒక ఇది తయారు కావాలి, అంటే అనే ప్రిన్సిపల్ ఒకటి సొసైటీలో తయారు కావాలి. అట్లాగే నీటిని జాతీయ సంపదగా చూసుకోవడం, న్యాయంగా పంపిణీ జరగడం, అందరూ మనుషులందరికీ న్యాయంగా నీళ్ళ పంపిణీ జరగడం, అంటే సమానమైన న్యాయమే కాకుండా సమన్యాయం కూడా నీళ్ళలో జరిగేట్టు చూడటం చాలా ముఖ్యం. కానీ అన్నిటికంటే మించింది ఏంటంటే, ఈ క్లైమేట్ చేంజ్ అనేది ఎందుకు అంటే, పారిశ్రామికీకరణ జరిగిన తర్వాతే క్లైమేట్ చేంజ్ ఇష్యూస్ చాలా ముందుకు వచ్చినాయి. సంవత్సరాలుగా లేని ఇప్పుడు ఎందుకు వచ్చినాయి అంటే, ఈ 200 సంవత్సరాల్లో ఈ క్లైమేట్ చేంజ్కు ముఖ్యమైన కారణం పారిశ్రామికీకరణ. ఈ పారిశ్రామికీకరణ అంటే ఒక విచక్షణ లేని పారిశ్రామికీకరణ. ఈ పారిశ్రామికీకరణ ఎందుకోసం? లాభాల కోసం. ఈ పారిశ్రామికీకరణ యొక్క ప్రభావం చివరిలో సమాజంలో ఏమైంది? క్యాపిటలిజం అనే దానికి పారిశ్రామికీకరణకు చాలా దగ్గర సంబంధం ఉంది. కాబట్టి ఈరోజు నిజానికి ఎవరికి వాళ్ళు మారాలి, మీరు మనుషులు మారండి, దేశాలు మారండి, సమాజాలు మారండి అంటే ఉపయోగం లేదు. ఈరోజు నిజంగా క్లైమేట్ చేంజ్కు అసలైన పరిష్కారం అనేది క్యాపిటలిజం అనేది దీన్ని తెచ్చిపెట్టింది, ఈ క్లైమేట్ చేంజ్ సమస్యలను. కాబట్టి ఈ క్లైమేట్ చేంజ్ సమస్యలు తగ్గాలి అంటే క్యాపిటలిజానికే ఒక పరిష్కారం కనుక్కోవాలి అనేది చాలా ముఖ్యమైన అంశంగా ఈరోజు ముందుకు వస్తూ ఉంది. క్లైమేట్ చేంజ్ అనేది ఈరోజు కార్యకర్తలు, చాలామంది విద్యార్థులు కార్యకర్తలుగా తయారవుతున్నారు, చాలామంది యువతరం ఈరోజు కార్యకర్తలుగా క్లైమేట్ చేంజ్కు కార్యకర్తలుగా తయారవుతున్నారు. కాబట్టి జన విజ్ఞాన వేదిక కూడా ఈ నీటి దినం సందర్భంగా ఈ క్లైమేట్ చేంజ్ యాక్టివిస్టులను మనం, పర్యావరణ కార్యకర్తలను మనం వాళ్ళతో కలిసి పనిచేయడం ఎట్లా, లేదంటే మనలోనే పర్యావరణ కార్యకర్తలను ఎట్లా సృష్టించాలి అనే అంశం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలతో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ కేవీవి. సార్, మన రాష్ట్ర అధ్యక్షులు చాలా చక్కగా మన కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా ఆరంభించినందుకు వారికి మన జన విజ్ఞాన వేదిక పక్షాన ప్రత్యేక అభినందనలు, ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఇక ఇప్పుడు మనం కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాం మిత్రులారా. ఈరోజు ముఖ్యంగా మన ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ సెమినారు మనం క్యాప్షన్ కూడా పెట్టాం. అవి ఏంటంటే, ట్రాజడీస్ ఫ్రమ్ కేప్ టౌన్ టు బెంగళూరు అని. అంటే బెంగళూరులో ఏం జరుగుతుంది అనేది మన అధ్యక్షులు చాలా ప్రస్తావించారు. ఆ సందర్భంగా మనం ఈ సెమినార్ పెట్టుకున్నాం. ఈ క్యాప్షన్ కూడా తయారు చేసింది, ట్యాగ్ కూడా పెట్టింది మన పూర్వ అధ్యక్షులు డాక్టర్ సల్లా రవికుమార్ గారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారు కూడా త్వరలో జాయిన్ అవుతారు. ఇప్పటికీ 46 మంది జాయిన్ అయ్యారు, ఇంకా వస్తూ ఉంటారు. ఇక ముఖ్యంగా నేను క్లుప్తంగా మన వక్త, మన పర్యావరణవేత్త ప్రీతమ మృత్యుంజయరావు గురించి క్లుప్తంగా
మీకు అందరికి ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఈ మొత్తం సెమినార్ని ప్రారంభించవలసిందిగా మన మృత్యుంజయ గారిని కోరదాం. ఆ భాగంలో చూసినట్లయితే రిసోర్స్ పర్సన్ మన వక్త గురించి చెప్పాలన్నట్లయితే వృత్తిరీత్యా ఈయన బిఎస్ఎన్ఎల్ రిటైర్డ్ సబ్ డివిజనల్ ఇంజనీర్ అయితే ప్రవృత్తి ప్రకృతి అంటే గాఢమైన అభిరుచి గల వ్యక్తి. తర్వాత పర్యావరణం అంటే ఎంతో శ్రద్ధ, పర్యావరణ పరిరక్షణ అంటే అత్యంత ఆసక్తి గల పర్యావరణవేత్త ఈయన. గుంటూరు వద్ద ఉప్పలపాడు గ్రామంలో పక్షి కేంద్రం పరిరక్షణ కృషి చేశారు ఈయన. వీరి కృషి వలన అంతరించిపోయేటటువంటి పెలికాన్ పక్షి జాతి రక్షించబడింది, ఐబిఏ సెంటర్ గా గుర్తించబడింది. వాటర్ బర్డ్స్ ఆఫ్ ఇగ్రీ ప్రసిద్ధమైన పుస్తక సహరచయిత అయిన మన డిపార్ట్మెంట్ గా దక్షిణ భారతదేశపు పక్షులు అనే పుస్తక ప్రచురణలో కూడా వీరి పాత్ర చాలా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవ వైవిధ్య మండలి యోగ్యతా పత్రము, తర్వాత జీవ వైవిధ్య రక్షక అవార్డు, డాక్టర్ పట్టాభి కళాపీఠం ఉత్తమ పర్యావరణవేత్త అవార్డు వీరి పర్యావరణ పరిరక్షణ కృషికి మచ్చుతోనికలుగా మనం చెప్పుకోవచ్చు. నిత్యం నీటి సంరక్షణ, గడ్డి మైదానాలు, పక్షుల సంరక్షణ అంశాలపై నిర్విరామ కృషి చేస్తూ ఉంటారు మన పర్యావరణవేత్త మృత్యుంజయరావు గారు. అదే రకంగా మన ప్రచురణ నీటి సంరక్షణ పుస్తకం రచయిత కూడా వీరే. ఇది ఎంత ప్రాచుర్యం చెందిందంటే ఇటీవల అనంతపురం జిల్లాకి వెళ్ళినప్పుడు ప్రొఫెసర్స్, ప్రిన్సిపల్స్ కూడా ఇది చాలా బాగుంది బుక్, ఇది దీంట్లో డేటా చాలా బాగుంది, ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా స్టూడెంట్స్ పనికొస్తుందని చెప్పి వారు చెప్పడం జరిగింది. మేము చాలా ఆనందించాం. ఇంకేదంటే మనం చేసే కృషి, మృత్యుంజయరావు రాసినటువంటి ఆ పుస్తకం అందరు మన్ననలు పొందుతుందంటే నిజంగా మన అందరికీ అది గర్వకారణం. అంతేకాకుండా ఈ 81వ సంవత్సరంలో ఈయన ఈ వయసులో కూడా ఫిబ్రవరి 23, 24, 20 తేదీల్లో సత్యసాయి జిల్లా వెళ్ళి గడ్డి మైదానాలు, తర్వాత నీటి సంరక్షణకి పర్యటించారు. ఈ నెలలోనే 18, 19 తేదీల్లో అడ్డతీగల్లో పర్యటించారు. మొన్ననే శ్రీకాకుళం జిల్లా తేలినీలాపురం పర్యటించి వచ్చారు. నిన్నే రాత్రి వచ్చారు ఆయన. అయినప్పటికీ ఎంతో శ్రద్ధగా ఈ వయసులో ఆయన మరి ఈ రకంగా పనిచేస్తున్నందుకు ఆయన మనందరికీ స్ఫూర్తిదాయకం. వారికి మన జన విజ్ఞాన వేదిక రాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ మరియు పర్యావరణ సబ్ కమిటీ పక్షాన హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు వారికి తెలియజేస్తూ వారిని మరి సెమినార్ ప్రారంభించాల్సిందిగా వారిని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారములు. సో ఇవాళ వాటర్ డే, నీటి సంరక్షణ గురించి, వాటర్ డేలో నీటి సంరక్షణ గురించి చెప్పబోతున్నాం. నీటితోనే జీవం, నిర్లక్ష్యం చేశామే బ్రతుకే అంతం అని మనకి ఇవాళ ఈ క్యాప్షన్. ఇందులో నీటి సంరక్షణ గురించి చాలా చాలా ఇంపార్టెంట్. మనకి అనేక సమస్యలు ఉన్నప్పటికీ కూడా అన్నిటికన్నా చాలా ముఖ్యమైన సమస్య నీటి సంరక్షణ, నీటి సమస్య. గాలి తర్వాత నీరే చాలా ముఖ్యం. మానవ మనుగడకి నీరు చాలా ముఖ్యమైన ఆధారము. మానవ మనుగడకే కాకుండా భూగ్రహం మీద, ప్రపంచం మొత్తం మీద నివసించే జీవరాశులన్నింటినీ కూడా నీరు చాలా ఇంపార్టెంట్. ప్రాణాధారమైనటువంటి నీటి కోసం భారతదేశంలోని అనేక రాష్ట్రాలు తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. ఇప్పుడు మనకి తెలుసు ఇవాళ బెంగళూరు పరిస్థితి ఎలా ఉన్నది అనేది. చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఉంది బెంగళూరులో. అదేవిధంగా 2019లో కూడా ఇదే విధంగా కూడా చెన్నైలో కూడా చాలా దారుణమైనటువంటి నీటి ఎద్దడి ఎదుర్కొన్నారు. రాష్ట్రంలోని అనేక రాష్ట్రాలు దేశంలోని తీవ్రమైన నీటిని ఎదుర్కొంటున్నాయి. రాను రాను పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుంది. తాగునీటికి కూడా తీవ్రమైన కొరత ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. మనకు లభించే నీరు చాలా తక్కువ. ప్రపంచం మొత్తం మీద 1% మాత్రమే మంచినీరు ఉంటుంది. టోటల్గా ఉన్నటువంటి నీటిలో 97% ఉప్పు నీరు, 3% మంచినీరు, అందులో 2% మంచుగడ్డల రూపంలో ఈ
నార్త్ పోల్స్ ధ్రువాల దగ్గర ఉంటున్నాయి. మిగతా 1% మాత్రమే మొత్తం వరల్డ్ పాపులేషన్ అంతా కూడా ఉపయోగించుకోవలసినటువంటి ఉన్నది. ఇందులో మన భారతదేశంకి ఈ 1%లో మనకి 4% వాటరే మనకి, అంటే టోటల్గా మనకి 0.04% వాటరే మనకి ఉన్నది. కానీ జనాభా మట్టుకు మనకి 17.6% ఉంది. అయితే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉన్నది ఏమిటి అనేది మట్టుకు కొన్ని ఈ యొక్క ఈ పీపీటీలో మీకు కొన్ని చూపిస్తాను. తర్వాత ఐ విల్ గో టు ది టెక్స్ట్. ఇవి ఇందులో కొన్ని మీరు చూసుంటారు కూడా, నెట్లో కానీ లేకపోతే వాట్సాప్ గ్రూపుల్లో పెడుతున్నటువంటి కొన్ని చూసుండొచ్చు. చూడండి ఇక్కడ ఎంతమంది వాటర్ కోసం చాలా ఇబ్బంది పడుతున్నారో. ఇది బహుశా చూస్తుంటే ఇదేదో సదరన్ ఇండియన్ స్టేట్స్ నుంచి ఏర్పడినటువంటిదిగా కనపడుతుంది. నెక్స్ట్, ఇది రాజస్థాన్లోనే అక్కడ ఉన్నటువంటి స్త్రీలు ఎంతో దూరం, రాజస్థాన్లో చాలా దారుణమైనటువంటి పరిస్థితి. చాలామంది ఎన్నో కృషి చేసి కొంతవరకు సరిదిద్దినప్పటికీ కూడా ఇంకా రాజస్థాన్లో చాలా దారుణమైన పరిస్థితి నెలకొంది. ఎంతోమంది స్త్రీలు చాలా దూరం, అనేక కిలోమీటర్లు దూరం నడిచి నీళ్లు తెచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. నెక్స్ట్, సో ఇది చూడండి, వాటర్ ఎప్పుడో వస్తుంటుంది, కొన్ని గంటల తర్వాత, లేకపోతే పొద్దున్న వచ్చిన తర్వాత సాయంకాలం వస్తుందో లేకపోతే ఎప్పుడు వస్తుందో తెలియదు. అలా నీటి కోసం నిల్చొని ఉండి వాటర్ రాగానే ఆ వ్యాన్ మీద ఎక్కి, వాటర్ ట్యాంకర్ మీద ఎక్కి నీళ్లు ఎలా పట్టుకుంటున్నారో మీరు ఒక్కసారి చూడండి. సో నెక్స్ట్, ఇది మన ఏరియాలోనే, మన మారేడుమిల్లి, లంబసింగి ఏరియాలోనే, ఈ గిరిజన తండాల్లో ఉన్నటువంటి ఏరియాలో వాటర్ ఎక్కడి నుంచో ఈ గిరిజనులు నీళ్లు తీసుకొస్తుంటారు. ఒక్కొక్క బిందెలు పెట్టుకొని నీళ్లు ఎలా మోసుకొస్తున్నారో మీరు చూడండి. నెక్స్ట్, ఇది చాలా దారుణమైన పరిస్థితి. ఇది చూడండి, వాటర్ అంతా కూడా పాడైపోయింది, అంతా కాలుష్యంతో నిండిపోయింది. పక్కనే చిన్న నీటి చర్మ తవ్వుకొని అందులో వీళ్ళంతా నీళ్లు పట్టుకుంటున్నారు. ఇది ఎంత దారుణ పరిస్థితిలో ఉందో మీరు ఆలోచించి. నెక్స్ట్, అయితే మనకి ఈ విధంగా మనకి నీటికి ఎద్దడి ఉండటమే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి అనేక నీటి వనరులు ఎండిపోతున్నాయి. అందులో అంటే చాలా నీటి వనరులు ఎండిపోతున్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గది ఏంటంటే 68,000 చదరపు కిలోమీటర్లు కలిగినటువంటి అరల్ సీ అనేది ఒకటి పూర్తిగా ఎండిపోయినట్టు లెక్క, పూర్తిగా ఎండిపోయింది. అది దాని యొక్క మీరు ఈ యొక్క పీపీటీలో, ఈ పవర్ పాయింట్లో మీరు చూస్తున్నారు. ఇది అరల్ సీ. ఇది కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ మధ్యలో ఉంటుంది. ఇది 68,000 చదరపు కిలోమీటర్లు కలిగింది. 1989లో చూడండి పరిస్థితి వాటర్తో ఎలా ఉంది, 2014లో ఎలా ఉందో చూడండి, 2021లో పూర్తిగా ఎండిపోయింది. సో ఈ విధంగా అనేక నీటి వనరులు ఎండిపోతున్నాయి, నదులు ఎండిపోతున్నాయి, సరస్సులు ఎండిపోతున్నాయి. పెద్ద పెద్ద భారతదేశంలో ఉన్నటువంటి సరస్సులు కూడా అడుగంటిపోతున్నాయి. నెక్స్ట్, ఇది గ్యాంజెస్, గంగానది కూడా పరిస్థితి కొద్దిగా చాలా ఇబ్బందికరంగా ఉంది. గంగానదిలో ఎండాకాలం కూడా బాగా నీళ్లు ఉంటాయి, కానీ ఎండాకాలంలో ఈ మధ్యన గంగానదిలో నీరు తగ్గిపోతుంది. గంగానదిలో నీరు తగ్గిపోతున్నప్పుడు ఉన్నటువంటి ఒక ఫోటో, ఒక మొంగాబే అనే ఒక మ్యాగజైన్లో ఇది ప్రచురింపబడింది. ఇది మీకు చూపించవచ్చు. సో ఇది ముదుసరిలోవా. పీపీటీ కనిపించట్లేదు సార్. ఏం సార్ కనబడటం లేదండి? స్క్రీన్, మీ స్క్రీన్ కనిపిస్తుంది. కనిపించడం లేదా? కొంతమంది అదే మీరు షేర్ చేసింది ఏం కనిపించట్లేదు. కనిపించట్లేదండి. కనిపించట్లేదు సార్, కనిపించట్లేదు. షేర్ చేసింది. స్క్రీన్ మ్యాగ్నిఫై చేయండి సార్. స్క్రీన్ మ్యాగ్నిఫై చేసే ఉంది రవి సార్, అక్కడ షేర్ చేయడమే తరువాయి చేసే ఉంది. ఇది అంటే ఇంతవరకు ఒక్క పీపీటీ ఒకటి కూడా కనబడలేదండి. లేదండి. స్క్రీన్ కనిపించింది కానీ ఇప్పుడు కనపట్లా.
మీటింగ్ స్టార్ట్ అయినప్పుడు కనిపించిందండి, మీరు స్టార్ట్ చేసిన తర్వాత కనిపించట్లేదు. మీరు మాట్లాడడం మొదలు పెడుతున్నారు. మీరు మాత్రమే కనిపిస్తున్నారండి. నేను మాత్రమే కనిపిస్తున్నానా? స్క్రీన్ కనబడుతుంది. అవునండి. ఓకే, ఇది ఎలాగే దీని పరిస్థితి నాకు హలో సార్, ఐడియా లేదు. అది కిందకి పెట్టండి సార్, కనిపిస్తుంది. వేరే స్క్రీన్ లో కనిపిస్తుంది సార్, కెమెరా వేరే స్క్రీన్ లో కనిపిస్తుంది సార్. కనిపిస్తుంది సార్. ఎందుకంటే మీరు 2 కెమెరాలో ఉన్నారు సార్ మృత్యుంజయరావు గారు. కిందకి స్క్రోల్ చేస్తే కనిపిస్తుంది సార్. స్క్రోల్ చేస్తే కనిపిస్తుందా? పర్వాలేదా? కనిపిస్తుంది సార్. ఇప్పుడు మరి చూడాలి సార్. ఇప్పుడు లేదు, ఇప్పుడు కనిపించట్లేదు. కనిపిస్తుంది సార్. ఇప్పుడు 3వ స్క్రీన్ లో ఉంది సార్, 3వ దాంట్లో ఉంది. హలో కేవీవి గారు, దానిని పిన్నింగ్ చేయాలండి. అడ్మిన్ ఎవరైతే ఉన్నారో గూగుల్ అడ్మిన్, ఆ షేరింగ్ చేసేదాన్ని పిన్ చేయాలి. పిన్ చేస్తే అందరికంటే ముందు పైన కనిపిస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది, స్క్రోల్ చేయవలసి వస్తుందండి. పిన్ చేయాలి, పిన్. ఇప్పుడు ఉన్నదండి సార్. ఇప్పుడు 3rd దాంట్లోకి వెళ్ళిపోయింది సార్. 3rd స్క్రీన్ లో ఉంది సార్. 3rd స్క్రీన్ అంటే నాకు దీని మీద ఐడియా లేదు. అవును సార్. అయితే వీళ్ళు మిగతా వాళ్ళు స్క్రోలింగ్ పైకి చేస్తే కనిపిస్తుంది సార్. ఇందాక 2లో కనపడింది, ఇప్పుడు 3లో కనిపడుతుంది. అలా చూడండి సార్. కోకా అనే పేరుతో కనిపిస్తుంది సార్. కోకా అనే పేరుతో 2 ఉన్నాయి సార్. ఒక దీంట్లో ఉన్నారు, వేరే స్క్రీన్ లో కనిపిస్తుంది మనకి. అవును సార్, అవును సార్, కనిపిస్తుంది సార్. చాలా కనిపిస్తుంది. కనిపించేస్తే సార్ కంటిన్యూ చేయలేరు. ఇప్పుడు ఎలా ఉంది సార్? కనిపిస్తుంది సార్. కనిపిస్తుందా? కనిపిస్తుంది కానీ చిన్న స్క్రీన్ వస్తుంది సార్. అసలు చిన్నది వస్తుందండి. సార్ మొబైల్లో అంతే ఉంటుందండి. మొబైల్లో స్క్రీన్ షేరింగ్ ఎప్పుడు కూడా చిన్నగానే ఉంటది. అయితే కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేసేయచ్చు సార్. కంటిన్యూ చేయండి. ఆ 3 డాట్స్ నొక్కితే వస్తుంది. ఫుల్ స్క్రీన్ అంటే అది వస్తుందండి. ఫుల్ స్క్రీన్ ఇది చూస్తాను సార్. చూసేవాళ్ళు ఒకసారి పిన్ చేసుకోండి సార్. పవర్ పాయింట్ ఉన్నదాన్ని పిన్ చేసుకోండి, మీకు కొంచెం పెద్ద స్క్రీన్ వస్తుంది. చూస్తాను ఉండండి. మరి ఇది మృత్యుంజయ గారు మీరు మార్చకండి, మీ ఆప్షన్స్ మార్చకండి. మార్చకండి సార్. మార్చటం లేదు. చూసేవాళ్ళు పిన్ చేసుకోండి సార్ ఆ స్క్రీన్ ని. ఆ ఒక్కదాన్ని పెద్దది వస్తుంది మీకు. సార్ కంటిన్యూ చేసేమనండి సార్. చేసేయండి సార్, చేసేయండి. మృత్యుంజయరావు గారు కంటిన్యూ చేసేయండి, టైం వేస్ట్ అవుతుంది. ఓకే, మీకు చెప్పాను. అవన్నీ వాళ్ళకి కనిపిస్తున్నాయి మృత్యుంజయరావు గారు, మీరు స్టార్ట్ చేయండి సార్. ఓకే. సో నీటి ఎద్దడి అనేది మనకి చాలా ఇదిగా ఉంది. ఈ ముదుసరి లోవ ఇది యాక్చువల్గా వైజాగ్లో ఉన్నది. ఇందులో అసలు నీళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు ఎండిపోతుండేవి. ఇది 2019 జూలైలో తీసింది అనమాట. అంటే వర్షాకాలం మొదలైన తర్వాత తీసింది. చూడండి, ఒక్క చుక్క కూడా ఇందులో నీళ్లు లేవు. తర్వాత వాటర్ మ్యాన్ రాజేంద్ర సింగ్ గారు, ఈఏ శర్మ గారు, తర్వాత బొలిశెట్టి సత్యనారాయణ గారు, వీళ్ళు దీని యొక్క ఎందుకు ఈ విధంగా ఎండిపోతుంది అని చూసి ఈ యొక్క వాటర్ వచ్చేటువంటి మార్గంలో ఉన్న అడ్డులు అవన్నీ కూడా తొలగించడం జరిగింది. మున్సిపల్ కార్పొరేషన్ సహాయంతో వాళ్ళకి కంప్లైంట్ చేయడం జరిగింది. దాంతోపాటు మళ్ళీ ఇందులోకి నీళ్లు రావటం మొదలుపెట్టాయి. సో చూడండి, అదే 2019 మటుకు తీవ్రమైనటువంటి నీటి ఎద్దడి వచ్చింది. అందులో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 6 జిల్లాలు, అంటే పాతవంటి ఎస్ట్వైల్ జిల్లాలు, 6 జిల్లాలు నీళ్లు లేని పరిస్థితి ఏర్పడింది. ఇది ఎన్టీఆర్ జల సాయం అనే ఒక ప్రాజెక్టులో పూర్తిగా ఎండిపోయింది. చూడండి, ఇది మొత్తము వాటర్ అంతా ఎండిపోయి సరస్సు అంతా ఎండిపోయింది. ఇవి 2019లో మన నీటి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఈ యొక్క టేబుల్ చెప్తుంది. శ్రీశైలం రిజర్వాయర్లో యాక్చువల్గా అందులో 2205 టీఎంసీలు ఉండవలసిన నీరు
మే 15వ తారీఖు 2019 అంటే మేలో, సరిగ్గా మిడిల్ ఆఫ్ ది మేలో 33 టీఎంసీలే ఉంది. నాగార్జున సాగర్లో 312 టీఎంసీలు ఫుల్ లెవెల్ అయితే 133 టీఎంసీలే ఉంది. పులిచింతలలో 46 టీఎంసీలు ఉండాలి. అలాంటిది ఎంత దారుణంగా తగ్గిపోయిందో మీరు చూడండి. 2.3 టీఎంసీల నీరే ఉందంటే మన పరిస్థితి ఎలాగే ఏ విధంగా ఉంటుంది? ఒక సంవత్సరం అయితే 0.7 టీఎంసీ వచ్చేసింది పులిచింతల్లో. అంటే ఫుల్ హలో 46 టీఎంసీలు ఉండవలసింది 2 టీఎంసీలకు వచ్చింది. అలాగే సోమశిల 78 టీఎంసీలు ఉండవలసింది 3.5. వెలుగోడు కూడా 16.95 అంటే 17 టీఎంసీలు ఉండాల్సింది 1.6 టీఎంసీసే. ఇలాగా మొత్తము ఇంపార్టెంట్ అయినటువంటి రిజర్వాయర్స్ అన్నీ కూడా నీళ్లు, వాటర్ లెవెల్స్ బాగా తగ్గిపోయాయి. ఇవాళ కూడా ఇప్పుడు కూడా ఆల్రెడీ ఇంకా ఎండాకాలం మొదలవలేదు, అప్పుడే ప్రకాశం రిజర్వాయర్లో నీళ్లు తగ్గిపోయినాయి. అలాగే నాగార్జున సాగర్లో కూడా నీళ్లు తగ్గిపోయినాయి. ఇంకా ఎండాకాలం మొదలు కాకుండానే నీళ్లు మనకి తగ్గిపోతున్నాయి. ఇక పరిస్థితి ఎలా ఉందంటే, ఇది మీకు కనబడుతుందో మరి ఏ విధంగా కనబడుతుందో అయితే నాకు తెలియటం లేదు, కానీ ఇది కృష్ణా రివర్లో ప్రకాశం రిజర్వాయర్కి వెనక భాగం, అంటే మరీ వెనక కాదు, ప్రకాశం రిజర్వాయర్లోనే ఆల్మోస్ట్ ఒక రోడ్డు వేసేసారు ఇదివరకు. మరి ఈ రోడ్డు ఎందుకు వేశారు ఏంటి అనేది తెలీదు. ఇక్కడ ఇసుక తీయటానికి కూడా అంత అవకాశం కూడా లేదు. చాలా దూరం రోడ్డు వేయటం జరిగింది. అది ఒకసారి వరదలు వచ్చినప్పుడు, దీని ముందు సంవత్సరంలో వరదలు వచ్చాయి. వరదలు వచ్చినప్పుడు ఈ రోడ్డు కొట్టుకుపోయింది చాలా వరకు. చూడండి, రోడ్డు రిజర్వాయర్లోనే ఈ విధంగా రోడ్డు వేసేసారంటే దీన్ని ఎవరు పట్టించుకో, ఎవరు బాధ్యులు దీనికి? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ బాధ్యులా, లేకపోతే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ బాధ్యులా, లేకపోతే ఎవరు బాధ్యులు దీనికి? ఫారెస్ట్ డిపార్ట్మెంట్ బాధ్యులా? ఎవరు దీనికి బాధ్యులు? మరి ఇలాగా మరి ఇంత దారుణంగా ఉంటే మనకి నీళ్లు ఎండిపోకుండా నీళ్లు ఎలా దొరుకుతాయి? సో అదే చూడండి, ఇదే విధంగా చూసారా, రోడ్డు ఎండిపోయి కరెంటు స్తంభాలు కూడా వేశారు అందులోపల. చూడండి ఎంత దారుణంగా ఉందో. సో ఇది తల కావేరి అనే కావేరి నది పుట్టిన స్థలం ఇది. ఇది న్యాచురల్ గా ఒక అడవిలో, ఆ పొదల మధ్యన అడవిలో దీన్ని ఏ విధంగా కృత్రిమంగా అనేక రకాలైనటువంటి ఈ యొక్క మార్బుల్ స్టోన్స్ తోని, గ్రానైట్ స్టోన్స్ తోని ఇష్టానుసారంగా కట్టేసేసి దీన్ని నాశనం చేసేస్తున్నారు. కావేరీ నది పుట్టిన స్థలం ఇది, తలకావేరి అంటారు. ఇది ఈ ఫోటో నేను తీసింది, అక్కడికి వెళ్ళి తీశాను నేను. అది సో ఇది నెట్లోంచి తీసిన ఫోటో. చూడండి ఎంత దారుణంగా ఉందో. ఇదంతా వాటర్, మురుగునీరు. ఈ మురుగునీరు పిల్లలు ఎలాగా ఉంటున్నారు అందులో, ఏదో వాళ్ళు ఈ మురుగులోంచి ఏవో ఏరుకుంటున్నారు. చూసారా, ఆ పల్లెలు, బేసిన్ లాంటి వాటిల్లో ఏరుకొని ఏదో చేస్తున్నారు. సో ఎంత దారుణమైన దీంట్లో వీళ్ళు నివసిస్తున్నారంటే మరి ఏం చెప్పాలి మనము? ఇక్కడ ఒక నీటి ప్రదేశంలోకి మురుగునీరు కలుస్తోంది. ఇది ఒక వాటర్ బాడీని పూర్తిగా కప్పెట్టేస్తున్నారు. అంటే దాన్ని మనం అడ్డుకోవటం జరిగింది. దగ్గర ఒక 11 ఎకరాలు అప్పటికే పూర్తి చేశారు మొత్తం మీద. తర్వాత ఆపేయటం జరిగింది. మనం కంప్లైంట్ చేయటం జరిగింది MOF-కి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి. చేసిన తర్వాత ఇది ఆపేయటం జరిగింది అన్నమాట. ఇప్పుడు ఇందులో మనకి 9 రాష్ట్రాల్లో మన ఇండియాలో నీటి ఎద్దడి ఉంది. ఫస్ట్ అన్నిటికన్నా ఎక్కువగా రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లో కూడా నీటి ఎద్దడి స్టార్ట్ అయింది. ఉత్తరప్రదేశ్ యాక్చువల్గా గ్యాంజెస్ ప్రవహిస్తుంది, అందులో కూడా నీటి ఎద్దడి తయారైందంటే మరి మనం ఏం చెప్తాం? మధ్యప్రదేశ్లో నీటి ఎద్దడి, గుజరాత్లో నీటి ఎద్దడి, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఈ 9 రాష్ట్రాల్లో కూడా నీటి ఎద్దడి ఉంది. ఎప్పుడైతే ఈ నీటి ఎద్దడి విపరీతంగా పెరిగిపోతుందో
నీటి కోసం మీద రాష్ట్రాల మధ్య తీవ్ర విభేదాలు ఏర్పడటమే కాకుండా తీవ్రమైన శాంతి భద్రతలకు తీవ్రమైన ముప్పు కూడా ఏర్పడుతుంది. 2014లో మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండుగా విడిపోయినప్పుడు 2014 జూన్ జూలైలో కృష్ణా డెల్టాకి నీళ్ళు అయితే లేవు. చాలా కష్టమైనటువంటి పరిస్థితిగా ఉంది మంచినీళ్ళు తాగటానికి. కృష్ణా డిస్ట్రిక్ట్కి ఏదో విధంగా సరిపోతుంది, కానీ గుంటూరు డిస్ట్రిక్ట్కి అయితే నీళ్ళు అయితే లేవు. అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వాన్ని నీరు అడిగితే ఒక 10 TMCలు తీసుకోవాల్సి వచ్చింది. అంటే ఎప్పుడు అబండెంట్గా ఉన్న వాటర్తో ఉన్నటువంటి ప్రదేశాలు కూడా నీటితో ఇబ్బంది ఏర్పడుతున్నాయి. సో తర్వాత 2015 సంవత్సరంలో నాగార్జున సాగర్ దగ్గర 2 తెలుగు రాష్ట్రాల మధ్యన తీవ్ర పోటీ ఏర్పడింది నీటిని వాడుకోవటం విషయం. అప్పటి నుంచి కూడా మధ్యన 2 రాష్ట్రాల యొక్క పోలీసు బలగాలు అక్కడ మోహరింపబడి ఉంటున్నాయి. మరి ఈ విధంగా జరిగితే మరి రాష్ట్రాల మధ్యన తీవ్ర విభేదాలు రావటమే కాకుండా ఇంటిగ్రిటీ దెబ్బతింటుంది మనకి. సో అనేక డ్యాములు అనేక ఇవి కట్టడం వలన కింది రాష్ట్రాల వారికి అసలు నీరే చేరటం లేదు. అనేక నగరాలు మనం బెంగళూరు అనుకున్నాము, బెంగళూరు, ముంబై, ఢిల్లీ, చెన్నై మొదలగు అనేక పెద్ద నగరాలు తీవ్రమైన నీటి కొరతనే ఎదుర్కొంటున్నాయి. తీవ్రమైన నీటి ఎద్దడికి కారణాలు ఏమిటి? ఫస్ట్ అత్యధిక జనాభా. అంటే ఇది అత్యధిక జనాభా అంటే ఏదో బాగా ఎక్కువగా పెరిగిపోవటం కాదు, యాక్చువల్గా జనాభా విస్ఫోటం జరుగుతోంది. ఇక్కడ విపరీతమైన జనాభా పెరిగిపోతుంది. పారిశ్రామికీకరణ, పట్టణాల నగరాల జనాభా పెరుగుదల, అడవుల నరికివేత, చిత్తడి నేలలు, ఇతర నీటి వనరులు, నదుల విధ్వంసము, పరివాహక ప్రదేశాల విధ్వంసము, గ్లోబల్ వార్మింగు, వాతావరణ మార్పులు, వాడి పారేసే సంస్కృతి, సక్రమమైన నీటి యాజమాన్యం లేకపోవటం వలన నీటి ఎద్దడికి కారణాలు. వాతావరణ మార్పులు ఇందాక మన గాయనానంద్ గారు చెప్పినట్టుగా వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్ కూడా ఈ నీటి ఎద్దడికి కారణంగా ఉన్నాయి. అయితే వాడి పారేసే సంస్కృతి అన్నాం. ఏ వస్తువు తయారవ్వాలన్నా కూడా కంపల్సరీగా నీరు అవసరము. ఒక పెన్ను తయారవ్వాలంటే దానికి కూడా నీరు. మన చేతిలో ఉన్నటువంటి సెల్ ఫోన్ తయారవ్వాలన్నా కూడా అరచేతిలో పట్టేటువంటి సెల్ ఫోన్ మనం ఒక్కసారి టిక్ చేస్తే చాలు, వరల్డ్ మొత్తం అంతా కూడా మనం కొన్ని సెకండ్లో పాటు చూసేస్తాం. అలాంటి సెల్ ఫోన్ తయారవ్వాలన్నా కూడా నీరు కావాలి. కానీ ఈ సెల్ ఫోన్లు మా అయితే 3 సంవత్సరాలు 4 సంవత్సరాల తర్వాత మారిపోతుంటాయి. వాటిలో జనరేషన్ మారుతుంది, అందులో ఉన్న ప్రోగ్రామ్స్ మారిపోతాయి. 4G కొత్త కాలం అయ్యాక 4G పనిచేయదు, 5G కావాల్సి వస్తుంది. 4Gకి సంబంధించినటువంటి ఈ సెల్ ఫోన్ బయట పారేయవలసి వస్తుంది. కొన్ని మిలియన్ సెల్ ఫోన్లు బయట మనం పారేయవలసి వస్తుంది. ఎంత మనకు తెలియకుండానే బోల్డ్ నీరు ఇక్కడ వేస్ట్ అవుతుంది. అంటే ఇక్కడ చాలా ముఖ్యమైనది ఏంటంటే అత్యధిక జనాభా పెరుగుదల, జనాభా విస్ఫోటం అని చెప్పాం కదా. 2011లో మన భారతదేశ జనాభా 121 కోట్లు. 2021లో సెన్సస్ సరిగ్గా తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది కరోనా కారణంగా. అయినా కూడా ఎస్టిమేట్ చేసి మొత్తము 140 కోట్లుగా జనాభా నిర్ణయించడం జరిగింది. అంటే మీరు ఆలోచించండి, ఈ 10 సంవత్సరాలలో 19 కోట్ల జనాభా పెరిగింది. మరి 19 కోట్ల జనాభా పెరిగితే మనం నీరు ఎక్కడి నుంచి తెచ్చిస్తాం? అంటే 19 కోట్లు అంటే ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ జనాభా 5 కోట్లు. ఈ ఆంధ్రప్రదేశ్ జనాభాలోని 5 కోట్లకే మనం నీరు ఇవ్వలేకపోతున్నాం అనేక జిల్లాలకి. మరి అలాంటప్పుడు 19 కోట్ల జనాభాకి నీరు ఎక్కడి నుంచి మనం తీసుకొచ్చి ఇవ్వగలం? అంటే 4 రెట్లు, ఆంధ్రప్రదేశ్ కన్నా 4 రెట్లు జనాభా పెరిగిందనమాట 10 సంవత్సరాల్లోనే. ఈ 10 సంవత్సరాల్లో నీరు మనం ఏ విధంగా ఇస్తాం? ఉన్నది నీరు ఒకటే 0.04%. మరి ఆ నీరునే అందరూ పంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఆ విషయంగా ఉండేటప్పుడు మనం ఏ విధంగా మనం నీటిని సంరక్షించుకోవాలి, మనం నీటిని ఏ విధంగా పంచుకోవాలి అనేది చాలా ముఖ్యమైన విషయం. ఎంతసేపు డ్యాములు కట్టేయటము, తర్వాత
ఈ భూగర్భ జలాలు పెంచుకుందామంటే కుదరదు. ఎందుకంటే డ్యాములు ఎన్ని కట్టినా అదే నీరు, భూగర్భ జలాలు పెంపొందించాలంటే అదే నీరు. మరి అదే నీరుని మనం ఎంతమంది జనాభా మనం వాడుకోవాల్సి వస్తుంది. సో ఈ మళ్ళీ 2021లో 140 కోట్లు ఉంటే మార్చి అంటే మొన్న 16వ తారీఖు మార్చికి ఎస్టిమేట్స్ ప్రకారంగా, యుఎన్ ఎస్టిమేట్స్ ప్రకారంగా 143 కోట్లకు పెరిగింది. అంటే ఎన్ని కోట్లు? 3 కోట్లు పెరిగిపోయింది. మరి 3 కోట్లు పెరిగిపోతే ఈ జనాభా ఎక్కడి నుంచి నీళ్ళు ఇస్తాం మనం? సో చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఇది. తీవ్ర నీటి ఎద్దడి, ఈ నీటిని ఏ విధంగా మనం పంచుకోవాలనేది చాలా ఇష్యూ. ఒక దగ్గర ఏమో నీరు కావాలని గొడవలుగా ఉంటున్నాయి, నీరు సరిపోవటం లేదని, పంటలు పండటం లేదని, చాలా తీవ్రమైన ఇష్యూస్తో మనకి ఉన్నది. ఇప్పుడు మనం ఏంటంటే ఎప్పుడు కూడా చైనాతో పోల్చుకుంటాం. మొన్నటి వరకు కూడా చైనా మనకన్నా కొద్దిగా జనాభా ఎక్కువగా ఉంది, మనం తక్కువగా ఉంది అనుకున్నాము. ఇప్పుడు చైనాని మించిపోయిన జనాభా. అయితే ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే, అంతకు ముందు కూడా, అంటే చైనా జనాభా ఎక్కువ ఉంది అనుకుంటున్నాం, కానీ అంతకు ముందు కూడా చైనా ఒక జనసాంద్రత చాలా తక్కువ, 153 వరకే. మన భారతదేశపు జనసాంద్రత 473, అంటే దానికన్నా 3 రెట్లు జనసాంద్రత ఉంది. మరి మనం ఏ విధంగా నీటిని మనం అందరం పంచుకోగలము, నీటిని ఏ విధంగా సక్రమంగా పంచగలము? అయితే 2018లో నీతి ఆయోగ్ రిపోర్టు ఒకటి వెలువడింది. అందులో ఏమని ఇచ్చారంటే, చాలా ఆ రిపోర్ట్ చదివితే మనకి చాలా ఇదిగా ఉంటుంది. అందులో భారతదేశ చరిత్రలో మొదటిసారి తీవ్రమైన నీటి ఎద్దడికి గురవుతుందని ఇచ్చారు. 60 కోట్ల మంది భారతీయులు అంటే అధికమైన పరిస్థితి నుండి తీవ్రమైన పరిస్థితి నీటి ఎద్దడికి గురవుతున్నారు. అంటే హై నుంచి ఎక్స్ట్రీమ్ హై వరకు వాటర్ ప్రాబ్లము ఫేస్ చేస్తున్నారు, నీటి ఎద్దడికి ఫేస్ చేస్తున్నారు. సరిపోయే నీరు, పరిశుభ్రమైన నీరు లేక ప్రతి సంవత్సరం 2 లక్షల మంది చనిపోతున్నారని ఆ నీతి ఆయోగ్ రిపోర్ట్. సుమారు 70% వరకు కూడా అపరిశుభ్రమైన నీరు ఉంది. నీటి నాణ్యతలో భారతదేశం 120వ స్థానంలో ఉంది. 2030 నాటికి నీటి అవసరం ఇప్పటికే రెట్టింపు అవుతుంది, ఇప్పటికన్నా రెట్టింపు పెరుగుతుంది అని ఇచ్చారు. సో అయితే ఈ నీటి ఎద్దడిని తట్టుకోవటానికి కానీ, నీటి ఎద్దడిని ఎదుర్కోవటానికి కానీ భారత ప్రభుత్వము, రాష్ట్రాలు ఈ నీటి ఎద్దడిని అధిగమించడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. వాటిల్లో నదులపై, వాటి ఉపనదులపైన, వాటికి వచ్చే ఇతరత్ర చిన్న నదులపైన, వాగులపైన అనేక డ్యాములు, ఆనకట్టలు, రిజర్వాయర్లు, ఎత్తిపోతల పథకాలు, నదుల అనుసంధానము, అది కాక భూగర్భ జలాల పెంపుదల, పరిహార ప్రాంతాలలో వాటర్ షెడ్ మొదలగు పథకాలు చేపడుతున్నారు. అయితే ఇవన్నీ బాగానే ఉన్నాయి, ఇవన్నీ చేపడుతున్నారు. కానీ ఈ పద్ధతుల వల్ల ఏముంటుందంటే, నీరు ఒక చోట నుండి ఇంకొక చోటకు తరలించటం, నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాన్ని పెంపొందించడానికి ప్రయత్నించడం తప్పించి అదనపు నీరు మట్టుకు ఏ విధమైనటువంటి తయారవటం లేదు. ఉన్న నీరే ఇదంతా. సో ఈ పద్ధతులు అపారమైన నీటి అవసరానికి సరిపోవు. ఎన్ని విధాల భూగర్భ జలాలను పెంపొందించడానికి ప్రయత్నించేటప్పటికి కూడా భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి, రిజర్వాయర్లలో నీరు అడుగంటిపోతుంది. సో ఈ విధంగా మరి తీవ్ర నీటి ఎద్దడి మనకి ఏర్పడుతున్నప్పుడు అసలు ఈ తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కోవటానికి మనం ఏ పద్ధతులు ఆచరించవలసినది అనే దాంట్లో మనము కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఆ పాయింట్స్ మనం డిస్కస్ చేసుకుందాం. నీటిని అత్యంత పొదుపుగా వాడటము, ఇది జనరల్గా మనం ఎప్పుడూ కూడా అందరూ కూడా నీటి సంరక్షణ పద్ధతి అనేటప్పటికీ నీటిని చాలా పొదుపుగా వాడాలి, నీటిని వేస్ట్ చేయకూడదు. మనము షవర్లో కూర్చొని షవర్ మీద మనం వాడుకొని నీటిని వేస్ట్ చేయకూడదు, బకెట్తోనే వాడుకోవాలి. కారు వాషింగ్ చాలా తక్కువ చేయాలి. మరి కిచెన్ వాటర్ని
గార్డెన్కి, అంటే మనం ఏదన్నా పూల మొక్కలు కానీ కాయగూరల మొక్కలు కానీ చేసినా ఆ వాటర్ని వాటికి వేయాలి. నీటి కుళాయిలు ఏమైనా లీకింగ్ ఉంటే వాటిని సరిచేసుకోవాలి అని ఈ విధంగా మనం ఎప్పుడూ కూడా నీటికి సంబంధించినటువంటి పరిరక్షణ విధాలు ఎప్పుడూ మనం చెప్పుకుంటున్నాం. అయితే అవి కాక మిగతా అనేక విధాలటువంటి పాయింట్స్ అయితే ఉన్నాయి. అందులో జనరల్గా మనకి ఇంకోటి తెలిసింది ఏంటంటే ఇంకుడు గుంతలు ఏర్పాటు, పెర్కులేషన్ పిట్స్. అంటే వర్షపు నీటిని వర్షం పడినప్పుడు ఆ నగరాలలో కానీ పట్టణాల్లో కానీ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసి అందులోకి నీరుని ఇంకింపచేసి భూగర్భ జలాలని పెంపొందించుకోవటం. అయితే ఈ ఇంకుడు గుంతలు చాలా ఇంపార్టెంట్. ఇవి ఎంతవరకు మనం చేస్తున్నాము, ఎంతవరకు ఏ ఏ పట్టణాలు ఏ నగరాలు ఎంతవరకు చేస్తున్నాయి అనే దాని మీద మరి కంపల్సరీగా ప్రభుత్వం ముందుకు వచ్చి ఇవి చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇవాళ పరిస్థితి చూస్తే పట్టణాలు నగరాలే కాదు, గ్రామాల్లో కూడా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయవలసినటువంటి అవసరం ఉంది. గ్రామాల్లో కూడా నీటి ఎద్దడి విపరీతంగా పెరిగిపోయి భూగర్భ జలాలు ఉండటం లేదు. 2018 సెప్టెంబర్లో, అంటే మంచి తీవ్రమైన వర్షాకాలంలో కూడా ప్రకాశం జిల్లాలో నాగార్జున సాగర్ కాలువలు ఉన్నప్పటికీ కూడా మరి అక్కడ నూతుల్లోని బోర్లు ఎండిపోయి అసలు నీటి ఎద్దడి తీవ్రమైన ఎద్దడి ఏర్పడింది. కాబట్టి గ్రామాల్లో కూడా ఆఖరికి ఇంకుడు గుంతలు మనం ఏర్పాటు చేయవలసినటువంటి అవసరం ఉన్నది. మురుగునీటి శుద్ధి చేయటం, ఈ మురుగునీటి శుద్ధి యాక్చువల్గా మనకి చాలా కాలం నుంచి మురుగునీటి శుద్ధి జరగటం లేదు. ఈ మధ్యనే కొద్ది కాలం నుంచే మురుగునీటి శుద్ధి అంటే స్యూయేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెట్టడము, మురుగునీటి శుద్ధి కొంతవరకు చేయటం జరుగుతోంది. 2003 చివరి ప్రాంతంలో అప్పటి ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన ముఖాముఖి కార్యక్రమాలు చేస్తూ నీరు మీరు కార్యక్రమాలు నిర్వహించారు. ఆ నిర్వహించే టైంలో నేను కూడా ఎలాగైనా సరే అంటే అప్పుడప్పుడు నిర్వహిస్తుండేవాళ్ళు నీరు మీరు కార్యక్రమాలు. ఈసారి నేను సర్వీస్లోనే ఉన్నాను. సో ఈ నీరు మీరు కార్యక్రమానికి ఈసారి ఏదో విధంగా మనం అటెండ్ అవుదామని చెప్పి ఆ రోజు మధ్యాహ్నం 1 గంటకే ఎప్పుడో జరిగింది నీరు మీరు కార్యక్రమం. ఆ నీరు మీరు కార్యక్రమంలో నేను ప్రయత్నించాను. అయితే మొదటి ఛాన్సెస్లో నాకు దొరకలేదు. అలాగే అప్పుడు మన రింగ్ ఫోన్స్ ఎప్పుడు ఎక్కువగా, ఇంకా మనకి మొబైల్ ఎక్కువ రాలేదు. చేయగా ఇంకొక 10 నిమిషాలు ఉందనగా లక్కీగా నాకు అవతల ఆన్సరింగ్ దొరికింది. ఆన్సర్ చేశారు. వారికి నీటి ఎద్దడి ఇలా ఉందండి, మరి స్యూయేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ మనం చేసుకుంటే కొంతవరకు మనకి పనిచేస్తుంది, నీటి యొక్క ఎద్దడి కొంత తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్తే వాళ్ళు మీరు జనరల్ ఇదండి ఈ టాపిక్ మీరు చెప్తున్నారు, మీకు కావాల్సింది ఏంటంటే మీరు చెప్పవలసింది మీకు వాటర్ ప్రాబ్లం ఏమైనా ఉంటే చెప్పండి అన్నారు. సరే నేనేం చెప్పాను, నాకైతే వాటర్ ప్రాబ్లం లేదండి, నాకు వాటర్ ప్రాబ్లం ఉంటే మీకు వచ్చి చెప్పడం ఏంటి, నేను రింగ్ చేసి ఇక్కడ లోకల్గా పంచాయతీయో లేకపోతే మున్సిపాలిటీయో లేకపోతే ఇంకొక మున్సిపల్ ఆఫీసరో ఎవరో ఉంటారు, వాళ్ళకి కంప్లైంట్ చేస్తాము, వాళ్ళు కనుక యాక్షన్ తీసుకోకపోతే మీ వరకు వస్తాం, మరి మీరు తీసుకుంటారా లేదా నేను చెప్పే విషయం అంటే కాదండి కుదరదు అన్నారు. సరేనండి నేను చీఫ్ మినిస్టర్ గారికి నేను రిప్రజెంట్ చేసుకుంటానంటే ఆఖరికి చెప్పండి అన్నారు. అంత చెప్పడం జరిగింది. అది అక్కడికి ఆ ప్రోగ్రాం కూడా అయిపోయింది. నెక్స్ట్ ఎవరో ఓపెన్ చేశారండి. హలో, నాయిస్ వస్తుంది. ఇంకా 2 నెలలు అయిపోయింది, దీని మీద ఏ విధమైన లేవు. అయితే ఇది పరిగణించారా లేదా అని అనుమానంగా ఉన్నప్పుడు ఒకరోజు నాకు సడన్గా ఒక కాల్ వచ్చింది కాకినాడ. నేను కాకినాడలో ఉంటున్నాను కాబట్టి ఆ కాకినాడ ఇరిగేషన్ ఇంజనీర్ నుంచి అక్కడి నుంచి నాకు కాల్ ఒకటి వచ్చింది. R&B ఎస్సీ ఇరిగేషన్ నుంచి. సరే వాళ్ళు ఏం చెప్పారంటే మీరు ఏదో మేము ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారట కదా, ఎస్సీ గారు వచ్చారండి, మీతో సంప్రదిస్తారు, మీతో డిస్కస్ చేస్తారు, రండి అని అన్నారు. వెళ్ళాను నేను.
అయితే ఎస్సీ గారు ఈ యొక్క ట్యూయేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ గురించి అంత ఉత్సాహం చూపించలేదు. ఇది చాలా వ్యయంతో కూడుకున్నదండి, మరి ఇది సామాన్యమైన విషయం కాదు సిఏజీ ట్రీట్మెంట్ ప్లాంట్ చేయాలంటే అని అన్నారు. దగ్గర దగ్గర మేము ఇద్దరం కలిసి ఒక 20 నిమిషాల పైన వాదన జరిగింది. ఆయన ఒప్పుకోలేదు. తర్వాత ఈ సివేజ్ అంతా ఒక దగ్గరికి తీసుకెళ్ళాలి, మురికి కాలువలు ఏర్పరచాలి, కాలువలన్నీ సిమెంటింగ్ చేయాలి అని అన్నారు. మురికి కాలువలు ఏర్పరచవలసిన బాధ్యత మున్సిపాలిటీకి కానీ పంచాయతీకి కానీ ఉందండి. సిమెంటింగ్ చేయవలసిన బాధ్యత కూడా ఉంది. వీటన్నిటికీ కాస్ట్ ఎక్కువ ఎందుకు అంటారు అంటే, లేదండి ప్లాంట్ కాస్ట్ ఎక్కువ, అది ఎక్కువ, ఇది ఎక్కువ అన్నారు. ఇక ఇది ఏమో అయ్యే పరిస్థితిగా లేదు అని నేను మనసులో అనుకుంటున్నాను. అప్పుడు ఏమైందంటే, ఆయన పక్కన ఉన్నటువంటి క్లాస్ ఇచ్చి ఒక 10 రూపాయలు ఇచ్చి వాటర్ బాటిల్ తెప్పించుకున్నారు, మినరల్ వాటర్ బాటిల్. అప్పుడు 10 రూపాయలే. అప్పుడు ఈ ఎక్వోఫినా కానీ కిల్లే కానీ లేవు. మెయిన్ ఎక్కువగా ఏంటంటే బిస్లెరీయే వస్తుండేది. అది తెప్పించుకున్నారు. నాకు కూడా ఆఫర్ చేశారు. లేదు సార్ మీరు తాగండి అన్నాను. ఆయన కొద్దిగా పెద్ద ఆయన. సరే ఆయన తాగి తర్వాత నేను అడిగాను, సార్ ఇప్పుడు ఈ వాటర్ బాటిల్ తెప్పించారు కదా, ఇది ఎంత ఖరీదండి అని. సార్ మీరు మీ ఎదురుగుండానే కదండి నేను 10 రూపాయలు తీసి ఇచ్చాను అతనికి అంటే, అవునండి నేను అదే అంటున్నాను, మీరు 1 లీటర్ వాటర్కి 10 రూపాయలు మీరు ఖర్చు పెట్టారు సార్. మరి నేను ఎందుకంటే సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ మీరు తయారు చేస్తే ఎన్నో వేల లక్షలాది లీటర్లు నీరు మనకు కలిసి రావటమే కాకుండా నీటి కాలుష్యం బాగా తగ్గిపోతుంది, ప్రజలకి అందరికీ ఉపయోగపడుతుంది అని నేను మళ్ళీ చెప్పడం జరిగింది. ఆయన ఒక 3-4 సెకండ్లు మాట్లాడలేదు. తర్వాత ఆయన అండర్స్టాండ్ చేసుకొని, మృత్యుంజయ గారు మీరు మంచి పాయింట్ చెప్పారండి, నిజంగా రాను మనకి వాటర్ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది, మనం సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ చేసుకోవాల్సిందే, నేను ఈ రిపోర్ట్ ఇస్తానండి, మీరు కూడా దీని మీద ఫాలోఅప్ చేయండి అని అన్నారు. ఆ తర్వాత నేను కూడా, ఆయన ఏం చెప్పారంటే ఒక 6 monthsలో నేను రిటైర్ అయిపోతాను, నేను ఉంటే కనుక ఫాలోఅప్ చేయటానికి కానీ మీరు నన్ను కాంటాక్ట్ చేసినా కూడా ఇంకా బాగుంటుందేమో అని అన్నారు. సరే ఆ విధంగా అది జరిగింది. తర్వాత నెక్స్ట్ 5-6 నెలల లోపల గవర్నమెంట్ మారిపోయింది. తర్వాత సరిగ్గా ఏం జరగలేదు. నెక్స్ట్ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఇదే విషయాన్ని ఆయనకి లెటర్స్ రాయటము అవి చేయటము జరిగింది. వాళ్ళన్నిటిని నోట్ చేసుకొని అప్పుడు SMS మెసేజెస్ పంపించారు నోట్ చేసుకున్నట్టు, ఆ నెంబర్స్ అవన్నీ కూడా. ఈ లోపల మళ్ళీ గవర్నమెంట్ మారిపోవటం ఇలాగా జరుగుతోంది. అయితే ఈ మురుగునీరు ఎంత దారుణమైన పరిస్థితిగా ఉందంటే, పట్టణాలు, గ్రామాలు, నగరాల్లో ఉన్నటువంటి మురుగునీరే కాకుండా వీటిల్లో పరిశ్రమల నుంచి వచ్చే మురుగునీరు కూడా కాలువల్లోకి, నదుల్లోకి, సముద్రంలోకి కలిసిపోతూ చాలా తీవ్రమైనటువంటి కాలుష్యం ఏర్పడుతుంది. టాక్సిక్ కూడా అందులో ఏర్పడుతున్నాయి. మరి అలాంటిది అప్పుడు 2002లో శాకన్ అనే ఒక ఆర్గనైజేషన్, అంటే ఒక అటానమస్ బాడీ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, వాళ్ళు ఒక ప్రాజెక్ట్ తయారు చేశారు. ఆ ప్రాజెక్ట్లో నేను కూడా పాల్గొన్నాను. వాళ్ళు టోటల్గా భారతదేశం మొత్తం మీద 115 సరస్సులలో, అంటే 115 నీటి ప్రదేశాలు, అంటే నదులు అవునాయండి, సరస్సులు అవునండి, 115 నీటి ప్రదేశాల్లో వాటర్ కలెక్ట్ చేయటము, ఆ తర్వాత అందులో ఉన్నటువంటి చేపలని పట్టుకొని వాళ్ళకి పంపించడం జరిగింది. అంటే రెండు నీటి ప్రదేశాల్లో ఉన్నటువంటి చేపలను పట్టుకొని వాళ్ళకి పంపిస్తున్నారు. దానికి సెపరేట్గా ఒక విధమైనటువంటి ప్యాకేజెస్ ఉన్నాయి, అందులో పెడితే అవి పాడైపోవు, అందులో పెట్టి పంపించడం జరిగింది. అయితే మొత్తం మీద 1257 చేపలని వాళ్ళు టెస్ట్ చేశారు. అంటే 2002లో చూడండి, అప్పటికే ఏ ఒక్క చేప కూడా ఆహారానికి పనికిరానిది అని వాళ్ళు తేల్చి చెప్పారు. అన్నిట్లో కూడా కెమికల్స్, భారలోహాలు అన్నీ ఉన్నాయండి, ఈ చేపలన్నీ తింటుంటే జనాలు అనారోగ్యం పాలైపోతారని చెప్పారు. అప్పటికే కాలుష్యం పెరిగిపోయింది.
కాబట్టి ఈ మురుగునీటి శుద్ధి కూడా చాలా ఇంపార్టెంట్ది. దీని మీద కూడా మనం పనిచేయవలసినటువంటి అవసరం ఉంది. ఇక సెప్టిక్ ట్యాంకుల వ్యర్థాల శుద్ధి ప్లాంట్లను నిర్మించటం, ఇది ఒక విధమైనటువంటి జుగుప్సాపకరమైనటువంటి, అంటే ఈ సెప్టిక్ ట్యాంకులు అంటే వీటి నైట్ సాయిల్ అంటారు. ఈ నైట్ సాయిల్ కలెక్షన్ ఈ ట్యాంక్స్లో తీసుకెళ్ళి ఎక్కడో ఎవరు తెలియకుండా చూడకుండా ఊరి పరిమూలలోనూ, ఏ నీటి ప్రదేశాల్లోనూ, కాలువల్లోనూ, నదుల్లోనూ, సముద్రాల్లోనూ కలిపేస్తున్నారు. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, ఈ సెప్టిక్ ట్యాంకుల వ్యర్థాల శుద్ధి ప్లాంట్లు. సో దీనిని కూడా మనం చేయవలసినటువంటి, ప్రభుత్వాన్ని అడగవలసినటువంటి అవసరం ఉంది. ఇక సముద్రపు నీటి నిర్లవణీకరణ అంటే డీసాలినేషన్, ఇది ప్రస్తుతానికి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఎడారి ప్రదేశాలైనటువంటి కొన్ని ఉన్నాయి. అంటే ఇప్పుడు సౌదీ అరేబియా కానీ, మిగతా సౌదీ అరేబియా, ఆ ఒక అరబ్ కంట్రీస్లో ఉన్నటువంటి అనేక అరబ్ దేశాల్లోని ఇతర కొన్ని దేశాల్లో కూడా వాటికి నీటి లభించడం చాలా కష్టం అవుతుండగా వాళ్ళు సముద్రపు నీటిని మంచినీటిగా మార్చుకొని వాళ్ళు నీరు ఉపయోగించుకుంటున్నారు. దగ్గర 120 దేశాల పైన కూడా ఇప్పుడు డీసాలినేషన్ చేస్తున్నారు. అయితే ఈ డీసాలినేషన్ మనకి టాటా పవరు, రిలయన్స్, కొన్ని కార్పొరేట్ ఆఫీసెస్ కూడా వాళ్ళు డీసాలినేషన్ వాటర్ చేసుకుని వాళ్ళు వాటర్ వాడుకుంటున్నారు. మెడ్రాస్ అంటే చెన్నై, తమిళనాడు వాళ్ళు ఇందులో బాగా ముందుకున్నారు. ఇందులో వాళ్ళకి ఆల్రెడీ 3 డీసాలినేషన్ ప్లాంట్స్ పనిచేస్తున్నాయి. 2 100 MLDs, ఒక 150 MLD, ఇంకొకటి 400 MLD. అంటే సౌత్ ఈస్ట్ ఏషియాలో లార్జెస్ట్ డీసాలినేషన్ ప్లాంట్. అది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. అది 2026 కల్లా అది పూర్తి అయిపోవచ్చు. సో వాళ్ళు డీసాలినేషన్లో తమిళనాడు వాళ్ళు చాలా ముందుకున్నారు. మనకు కూడా డీసాలినేషన్ అవసరం ఉన్నది. ఎందుకంటే మనకి కోస్టల్ ఏరియా మనకి నీరు ఇబ్బందికరంగా లేదు అని అనుకోవటానికి వీలు లేని పరిస్థితి. విశాఖపట్నంలో కనీసము 100 MLD డీసాలినేషన్ ప్లాంట్స్ ఒక 2, ప్రకాశం డిస్ట్రిక్ట్లో కూడా 100 MLD ప్లాంట్స్ ఒక 2 కూడా ఏర్పడాల్సిన అవసరం ఉంది. వాటి మీద ప్రభుత్వానికి నేను 3-4 సార్లు కూడా నేను రాయటం కూడా జరిగింది. సో డీసాలినేషన్ ప్లాంట్స్ ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ అస్. ఇప్పుడు ఇంకొకటి అడవులు నదులు సంరక్షణ. టైము 8 అయిపోయింది. టైం ఇంకెంత ఉంది సార్? సత్యనారాయణ గారు మాట్లాడండి సార్, మాట్లాడండి, పర్వాలేదు. అంటే ఇంకా కొద్దిగా టైం ఎక్కువ పడుతుందేమోనని. పట్టినమండి, పర్వాలేదు ఉంటుంది. టేక్ యువర్ టైం సార్. ఇంకా 10 minutes ఉంటుందా, 15 minutes ఉంటుందా? అబ్బో ఇంకా చాలా ఉంటుంది. నేను వీలున్నంతలో ఒక హాఫ్ అన్ అవర్ లో కంప్లీట్ చేసేస్తాను. ఓకే, హాఫ్ అన్ అవర్ లో చేయండి చాలు, పర్వాలేదు. అడవులు నదులు సంరక్షణ కాదు, 8:40 వరకు కూడా మాట్లాడొచ్చు మీరు. ఏం సార్? 8:40 వరకు మాట్లాడవచ్చు. 8:30 వరకా? ఓకే సరే. 8:40. 8:40. ఓకే, తప్పకుండా. రైట్, మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, అడవులు చాలా మిగిలిన పావు గంట 20 నిమిషాలు వాళ్ళ డౌట్స్ ఏమంటే క్లారిఫై చేద్దరు కానీ 8:40 దాకా మీరు మాట్లాడొచ్చు సార్. ఓకే, చెప్తాను. అంటే అడవులు ఒకటి చాలా ఇంపార్టెంట్. అది అడవులు చాలా ఇంపార్టెంట్ అండి. అడవుల మీద తీవ్ర ఒత్తిడి పెరుగుతుంది. అడవుల నరికివేత జరుగుతుంది. అడవుల్లో ముఖ్యంగా అడవుల మీద ఒత్తిడి ఏ విధంగా పడుతుందంటే ఈ యొక్క మైనింగ్ ఒకటి చాలా ఇంపార్టెంట్. అడవుల్లో ఎక్కువగా మైనింగ్ జరుగుతుంది. అప్పుడప్పుడు డెవలప్మెంట్ యాక్టివిటీస్గా కొన్ని ప్రాజెక్ట్స్ కూడా జరుగుతున్నాయి. ఇంకా గత 15 సంవత్సరాల నుంచి సుమారుగా అడవుల్లోంచి రోడ్లు ఎక్కువగా వేయటం మొదలుపెట్టారు. ఇది వరకు ఉన్నటువంటి సింగిల్ లేన్ రోడ్స్ని 2 lane రోడ్డుగా చేయటము, 2 lane రోడ్స్ని 4 lane చేయటము, కొత్తగా మళ్ళీ 4 lane రోడ్స్ని తయారు చేయటము, ఈ విధంగా చేస్తే అడవుల మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది. అడవులు నరికివేత జరుగుతున్న, చెట్లు నరికివేత వలన చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది.
ఎందుకంటే అడవులు చాలా ఇంపార్టెంట్ వర్షాలకి. ఈ విధంగా ఏం చేస్తున్నారంటే ప్రభుత్వము ఈ విధంగా చెట్లు నరికివేతకు గురైనప్పుడు కంపెన్సేటరీ ఎఫారెస్టేషన్ అని చెప్పి ఒక దగ్గర 500 ఎకరాల్లో అడవి నరికివేత ఉంటే ఎక్కడో ఇంకొక దగ్గర 1000 ఎకరాలలో ప్లాంటేషన్స్ చేస్తున్నారు. అసలు ఇక్కడ ఉన్నటువంటి ఆవాస ప్రదేశం వేరు, ఇక్కడ ఉన్నటువంటి అడవి వేరు, అక్కడ ఉన్నటువంటి ఆవాస ప్రదేశం వేరు, దానికి సంబంధం లేదు. మొత్తము అక్కడ చెట్లు నాటడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి చెట్లు వేరు, అక్కడ నాట్లే చెట్లు వేరు, మొత్తం జీవ వైవిధ్యానికి తీవ్రమైనటువంటి విఘాతం కలుగుతూ చాలా దారుణమైనటువంటి ఇవి ఏర్పడుతూ ఇక్కడ ఈ 500 ఎకరాలు 1000 ఎకరాలు నరకటం వలన మొత్తము ఇక్కడ ఏమీ లేకపోవటం వలన వర్షాలు కురవటం, టాప్ సాయిల్ అంటే కొట్టుకుపోతుంది, ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తున్నాయి. గ్రాడ్యువల్గా ఇలాగ అడవి నాశనం అయిపోవటం వలన ఇరాటిక్ రెయిన్స్ ఏర్పడుతున్నాయి. ఎక్కడైతే చెట్లు అవసరం లేదు అంటే అవసరం లేదని కాదు, అక్కడ ఉన్నటువంటి జీవ వైవిధ్యం కంపల్సరీగా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. జీవ వైవిధ్యం ఎప్పుడైతే మార్పు చెందో అప్పుడు ఇరాటిక్ రెయిన్స్ ఎక్కువగా పెరిగి చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఈ నదుల సంరక్షణకి అడవులు కూడా చాలా ఇంపార్టెంటే. మరి నదుల సంరక్షణ అనేటప్పటికి ఇందాకలే మనం చెప్పాము, అనేక ప్రాజెక్టులు కట్టడము, మరి పరివాహక ప్రదేశాల్లో వాటర్ స్టేట్ ప్రోగ్రామ్స్ చేయటము. మరి 2017లో మన ఆంధ్రప్రదేశ్ అడవుల్లో 1700 కిలోమీటర్ల వరకు అడవుల్లో ట్రెంచెస్, అంటే దగ్గర దగ్గర 10 అడుగుల లోతు ట్రెంచ్ అండి, 9 అడుగుల వెడల్పు 10 అడుగుల లోతు ట్రెంచే వాటర్ షెడ్ ప్రోగ్రామ్ అట. ఏంటండి ఇది? అడవిలో ట్రెంచ్లా? అసలు అడవిలో ట్రెంచ్ ఏంటి? అడవులు న్యాచురల్గా అవి కొన్ని వేల సంవత్సరాల నుంచి వాటి మట్టుకు అవే పెరుగుతున్నాయి, దట్టంగా పెరుగుతున్నాయి, వాటర్ ఇస్తున్నాయి. మళ్ళీ ఆ చెట్లు చనిపోవటం, కొత్త చెట్లు రావటము అన్నీ న్యాచురల్గా సైకిల్ జరుగుతూనే ఉంది. అక్కడ ఏంటయ్యా అంటే ట్రైబల్గా వాటర్ అంటున్నారు. ట్రైబల్గా వాటర్ అసలు వాళ్ళకి ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ వాటర్ కానీ భూగర్భ జలాలు కానీ సరిపోతాయి. మరి ఆ విధంగా కూడా చేస్తున్నారు. తర్వాత ఇప్పుడు ఆపేసేసారు. మరి చూడండి ఎంత దారుణంగా జరిగిందో. మరి ఈ విధంగా మరి నదుల సంరక్షణ చేయాలంటే మరి అడవుల సంరక్షణ చాలా ఇంపార్టెంట్. మరి డ్యామ్స్ కట్టడం కూడా చాలా తగ్గించవలసినటువంటి అవసరం ఉన్నది. నది ఇసుకని నియంత్రించి రాతి ఇసుకని వాడటము. నదుల సంరక్షణలో ఇసుక కూడా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఎక్కడ పడితే చాలా దారుణంగా ఇసుకని తీసుకెళ్ళిపోతున్నారు, తవ్వేస్తున్నారు, దోచుకెళ్ళిపోతున్నారు. మరి దీన్ని ఆపే పరిస్థితి ఎక్కడా కుదరటం లేదు. నది ఇసుక విపరీతంగా జరుగుతోంది. మీకు ఇక్కడ కొన్ని చూపిస్తాను, చూడండి. ఇక్కడ కనబడుతుందండి మీకు, చిన్న స్క్రీనే అనుకుంటాను. ఈ స్క్రీన్లో గోదావరిలో ఒక రోడ్డు వేసేసారు ఇసుక కోసం అని. ఆ లోపల ఎక్కడికో దూరంగా ఇసుక తిన్నెలు ఉంటే ఆ ఇసుక తిన్నెల నుంచి ఇసుక తీసుకొని బయటికి తీసుకెళ్ళిపోతున్నారు ఇసుక. మరి ఇక్కడ చిత్తూరు జిల్లాలో చూడండి ఎన్ని ట్రాక్టర్స్ ఎంత ఇసుక పట్టుకెళ్ళిపోతున్నారు. అది సువర్ణముఖి రివర్లో అనమాట ఇది. నెక్స్ట్ మరి ఇక్కడ మీకు వరుసగా ఈ నదిలో, ఇది కూడా కృష్ణా నది చూడండి. మీకు ఆ టిప్పర్స్ కనబడుతున్నాయా వరుసగా? మీ చిన్న స్క్రీన్లో కనబడుతున్నాయా లేదో మరి. ఇవి ఇక్కడ కూడా ఇసుక తీసుకెళ్ళిపోతున్నారు. అలాగే ఇక్కడ కూడా చూడండి ఇసుక ఎంత దిబ్బలు, ఇసుక ఎలా ఉన్నదో. పెద్ద పెద్ద గుట్టలుగా, కొండలు చిన్న గుట్టలుగా ఉన్న ఇసుకని మొత్తం మీద జేబీసీ జీవి వీటితోనే అంతా తవ్వేసేసి పట్టుకెళ్ళిపోతున్నారు. ఈ విధంగా కూడా ఇసుక కూడా చాలా ఇంపార్టెంట్ అనే ఇష్యూ. మరి ఇసుక ఈ విధంగా తోడుకెళ్ళిపోతుంటే, ఇలాగా లూటీ చేసేస్తుంటే నదులు తీవ్రమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టబడతాయి. ప్రెషర్ ఏర్పడుతుంది నదుల మీద. సో రిజర్వాయర్లో పూడిక తొలగించడం, ఎప్పటి నుంచో రిజర్వాయర్లో వాటర్ వచ్చేస్తుంది, పూడిక తొలగించడం లేదు.
ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, అంతా చెప్పలేము. ప్రకాశం రిజర్వాయర్ మనందరికీ తెలిసిందే. 1855లో అక్కడ ఆనకట్టని కట్టడం జరిగింది. మరి ఆ ఆనకట్ట 1955 వరకు కూడా 100 సంవత్సరాలు పనిచేసింది ఆనకట్ట. అంటే పెద్ద పెద్ద వరదలు, అంటే అప్పుడు వరదలు చాలా ఎక్కువ వచ్చేవి, డ్యామ్స్ చాలా తక్కువ ఉండే వరదలు. అంతంత వరదల్ని తట్టుకొని ఆనకట్ట మించి నీరు ప్రవహిస్తున్నప్పుడు కూడా ఆనకట్ట అన్ని 100 సంవత్సరాలు మరి ఆగగలిగిందంటే మరి చాలా చెప్పుకోదగ్గ విషయము. ఆ రోజు ఉన్నటువంటి ఇంజనీరింగ్, అప్పుడు ఉన్నటువంటి డెడికేషను మనం చెప్పుకోదగ్గటువంటి విషయం. అది 1955లో కూడా చాలా పెద్ద వరద వచ్చినప్పుడు కొన్ని గేట్లు కొట్టుకెళ్ళిపోయినాయి. కొట్టుకెళ్ళిపోతే తర్వాత దాన్నే మళ్ళీ అక్కడ ప్రకాశం బ్యారేజ్ నిర్మించడం జరిగింది. అయితే 1855 నుంచి కూడా ఇప్పటి వరకు కూడా 120 సంవత్సరాల పైన అయిపోయింది. క్రమేపీ ఇసుక మట్టి చేరుకొని పెద్ద పెద్ద దెబ్బలు ఏర్పడిపోయి, పూడికి ఏర్పడిపోయింది, ఏర్పడిపోయి చిన్న చిన్న దీవులు ఏర్పడిపోయాయి. మరి విజయవాడకి దగ్గరలో కానీ, కృష్ణా జిల్లాలో కానీ, గుంటూరు జిల్లాలో ఉన్న వాళ్ళకి తెలిసి ఉంటుంది. అక్కడ భవానీ ఐలాండ్, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న చిన్న ఐలాండ్స్. భవానీ ఐలాండ్ అనేది ఇప్పుడు దగ్గర దగ్గర 130 ఎకరాలు ఉన్నటువంటి ఐలాండ్ ఏర్పడింది. అందులో టూరిజం యాక్టివిటీస్ చేపట్టారు. మరి ఆ యొక్క ఇసుక దిబ్బలను వాటన్నిటినీ కూడా పూడిక తీయగలిగితే, డీసల్టేషన్ చేయగలిగితే వాటర్ని అక్కడ కొంత నిల్వ ఉంచడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా పూడిక తీసేయవలసినటువంటి అవసరం ఉంది అనేక రిజర్వాయర్లు. మంచినీటి చేపల చెరువులు నిషేధించటం. మంచినీటి చేపల చెరువులు యాక్చువల్గాను చాలా చాలా ఇవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎక్వా కల్చర్ 2 విధాలుగా ఉంది. బ్రాకిష్ వాటర్ ఎక్వా కల్చర్, ఫ్రెష్ వాటర్ ఎక్వా కల్చర్. ఇక్కడ మనం మంచినీరు గురించి, నీటి ఎద్దడి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనం ఫ్రెష్ వాటర్ ఎక్వా కల్చర్ గురించే మనం చెప్పుకుందాం. ఈ ఫ్రెష్ వాటర్ ఎక్వా కల్చరు నేను సుమారుగా 1.5 year బ్యాక్ నేను ఆర్టీఐ వేస్తే దగ్గర మన రాష్ట్రంలో అధికారపూర్వకంగా 2,84,000 ఎకరాల ఫ్రెష్ వాటర్ ఎక్వా కల్చర్ ఉంది. ట్యాంక్స్ ఉన్నాయి. అనాథరైజ్డ్గా ఇక చెప్పనే అక్కర్లేదు ఎన్ని ఉన్నాయో. మరి 1,00,000 ఎకరాలకి, అంటే అకార్డింగ్ టు ది కండిషన్స్, అంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు బట్టి, అక్కడున్న ఆ చెరువులో ఉన్నటువంటి నీటి పరిస్థితులను బట్టి, పంటను వేసేదాన్ని బట్టి, మరి అందులో వేస్తున్నటువంటి ఫింగర్లింగ్స్ని బట్టి వాటర్ కొంత మారుతూ ఉంటుంది. కానీ టెంటేటివ్గా 1,00,000 ఎకరాలకి సుమారుగా 45 TMCల వాటర్ కావాల్సి ఉంటుంది. అంటే మీరు ఆలోచించండి, ఇందాక నేను పులిచింతల ప్రాజెక్టు గురించి చెప్పాను కదా, 46 TMCలని. అంటే ఒక పులిచింతల ప్రాజెక్ట్ యొక్క నీరు 1,00,000 ఎకరాలకు కావాల్సి వస్తుంది. మరి వీటిని మనం ఎంతవరకు ఇచ్చేయగలం, సమర్థించగలము? మరి వీటి మీద కూడా నేను రాస్తున్నాను. నేను రాసినటువంటి అనేక లెటర్స్కి ఆ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్కి జరుగుతుంది, కానీ ఇందులో యాక్షన్ ఏం జరగటం లేదు. ఓకే. కొల్లేరు ఇతర సరస్సులు చిత్రనేలను రక్షించుకోవాల్సింది. కొల్లేరు సంగతి మీకు అందరికీ తెలుసు. కొల్లేరు సర్వనాశనం అయిపోయింది. ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ అండర్ డెత్ నెల్. ఏమైనా ఇప్పటికైనా తొందరగా యాక్షన్ కనుక తీసుకొని ఆక్రమితటువంటి చెరువుల్ని మనం రక్షించకపోతే కొల్లేరు నాశనం అయిపోద్ది. కొల్లేరు సరస్సు ఇండియాలో లార్జెస్ట్ సరస్సు. అది 901 చదరపు కిలోమీటర్ల వ్యాప్తి చెంది ఉంది. 2002 సంవత్సరం సరస్సు మొత్తం అంతా కూడా రామ్సర్ సైట్గా డిక్లేర్ చేశారు. రామ్సర్ సైట్గా డిక్లేర్ అంటే అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగినటువంటి రామ్సర్ సైట్గా డిక్లేర్ చేశారు. దాని మీద రక్షించడానికి ఏ విధమైనటువంటి యాక్షన్ లేదు. ఆ ఏరియాలో ఆ రామ్సర్ సైట్ నిండా కూడా చేపల చెరువులు అయిపోయినాయి. ఆ రామ్సర్ సైట్లో 900 ఎకరాల్లో మళ్ళీ 300 ఎకరాలు కొల్లేరు వైల్డ్ లైఫ్ శాంక్చురీగా 1999 అక్టోబర్లో ఐడెంటిఫై చేయటం అయింది. ఇప్పుడు ఆ కొల్లేరు నిండా కూడా, ఆ కొల్లేరు శాంక్చురీలు కూడా విపరీతంగా ఆక్రమిత చెరువులు ఏర్పడి ఆ చెరువు అంతా, సరస్సు అంతా నాశనం అయిపోతుంది. ఇవి కాక అనేక ఇష్యూస్ ఉన్నాయి కొల్లేరు సరస్సు రక్షించుకోవాలంటే.
దానికి సెపరేట్గా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. సో కొల్లేరు ఇతర సరస్సులను కూడా మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక చిరుధాన్యాలైన మెట్ట పంటలని ప్రోత్సహించడం, ఆరుతడి వరి, వరిని ప్రోత్సహించడం మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే మనకి సుమారుగా 60-70 సంవత్సరాల క్రితము వరి ఉపయోగం తక్కువగా ఉండేది. చాలా తక్కువ మంది ఉపయోగించుకునేవాళ్ళు 70 సంవత్సరాల క్రితం. ఎక్కువగా గంటెలు, రాగులు, సంగటి ఇవన్నీ ఎక్కువగా వాడుతుండేవాడు. మంచి ఆరోగ్యకరమైనటువంటి నీరు కూడా ఎక్కువగా అవసరం లేదు వీటికి. ఇప్పుడిప్పుడే మళ్ళీ ఈ యొక్క మిలెట్స్ అంటే ఈ చిరుధాన్యాలకి ప్రాముఖ్యత వస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా మిలెట్స్ ఇయర్ ఆఫ్ ద మిలెట్స్ అని కూడా వాటికి కూడా ఒక సంవత్సరోత్సవం చేస్తున్నారు. ప్రతి సంవత్సర దినోత్సవం చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే వాళ్ళు కూడా ప్రోత్సహిస్తున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్. మనకి వాటర్ లేనప్పుడు ఎక్కడ వరి ఎలా పండించలేము. సో మెట్ట ధాన్యాలకి, మెట్ట పంటలని మనము ఎంకరేజ్ చేయవలసిన అవసరం ఉంది. మరి అదేవిధంగా ఆరుతడి వరి అని కూడా ఈ మధ్యన ఆరుతడి వరి అంటే వరి పంటనికి నీరు ఎక్కువ అక్కర్లేదు, మెట్ట వరి అంటారు దీనికి చాలా తక్కువ నీరు కావాల్సి ఉంటుంది. ఇది ప్రాచుర్యంలోకి వస్తుంది. ఇవి ఎక్కడైతే డ్రై ఏరియాస్లో ఇది ప్రాచుర్యంలోకి వస్తుంది. అలాగే శ్రీవరి అని కూడా ఒకటి ఉంది. అయితే అది ఎందుకు కానీ అది ఈ మధ్యన దాన్ని ఎవరు గవర్నమెంట్ కానీ లేకపోతే వ్యవసాయదారులు కూడా ఎక్కువగా వేయటం లేదు. అందులో అనేక డిఫికల్టీస్ అయితే ఉన్నాయి. ఆ డిఫికల్టీస్ని అధిగమించడానికి మరి సైంటిస్టులు వాళ్ళు ముందుకు రావాలి. ప్రభుత్వం ముందుకు వచ్చి మరి నీరు తక్కువగా వాడేటువంటి పంటల్ని ప్రోత్సహించవలసినటువంటి అవసరం అయితే ఉంది. వరి, చెరుకు, అరటి, జనుము మొదలగు పంటలకు నీరు తక్కువ వాడే విధానాన్ని కూడా మనం కనిపెట్టవలసినటువంటి అవసరం ఉన్నది. సైంటిస్టులు ముందుకొచ్చి అవి పథకాలు కనిపెట్టవలసినటువంటి అవసరం ఉంది. ఇక మన ఇళ్ళు కానీ మన గృహాలు, ఆఫీసు ఆవరణలో మనకి పూల మొక్కలు, తర్వాత పచ్చిక పెంచడం అంటే లాన్స్ చాలా పరిమితంగా ఉంచవలసిన అవసరం ఉంది. కొన్ని ఆఫీస్ ఆవరణలు చాలా పెద్దవిగా ఉంటున్నాయి. ఆ ఆఫీస్ ఆవరణలో లాన్ బాగా చాలా చోట్ల పెంచుతున్నారు, లేకపోతే పార్కుల్లాగా తయారు చేస్తున్నారు, పూల మొక్కల్లాగా వేస్తున్నారు. మరి వీటికి లాన్స్కి, వాటికి పూల మొక్కలకి ఎండాకాలం ఎంత నీరు కావాలో మీరు ఆలోచించండి. చాలా నీరు కావాల్సినట్టు ఉంటుంది. లాన్లు అనేటప్పటికీ పొద్దున తడపాలి, సాయంకాలం తడపాలి. అది 1000 గజాల్లో ఉండొచ్చు, 1 ఎకరంలో ఉండొచ్చు, 2 ఎకరాల్లో ఉండొచ్చు. ఎంత నీరు వాటికి ఖర్చు పెడుతున్నామో మీరు చూడండి. అలాగే పూల మొక్కలు కూడా 2 లీటర్లు కానీ, 5 లీటర్లు కానీ, 10 లీటర్లు కానీ నీరు కావాల్సి ఉంటుంది. ఎండాకాలంలో ఒక్కొక్క మొక్కకు అంతంత నీరు మనం ఎక్కడ ఇస్తాం. సో ఇవన్నీ కూడా కంట్రోల్ చేయవలసినటువంటి అవసరం ఉంది. మరి అంత కంట్రోల్ చేస్తే కొంతవరకు కాకపోతే కొంతైనా నీటి ఎద్దడిని మనం తట్టుకోగలము, ఎదుర్కోగలము. సో ఇక కూరగాయల మొక్కలకి ప్రాముఖ్యత ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు అనేక మంది బాల్కనీస్లో కానీ, తర్వాత వాటి టెర్రసెస్లో కానీ చాలామంది పూల మొక్కలు వేస్తున్నారు. కానీ ఈ మధ్యన మిద్దె తోటలు అని చెప్పి కూరగాయలను కూడా పెంచడం జరుగుతుంది. అయితే కూరగాయల మొక్కలకి, పూల మొక్కలకి మట్టుకు ఏ విధమైనటువంటి ప్రాముఖ్యత ఇవ్వకూడదు. ఎందుకంటే అవి ఆ పూల కుండీలో పెంచడం, మరి ఎండాకాలం వచ్చేటప్పటికి ఆ బాల్కనీలో కొంతమందికి 10 పూల కుండీలో ఉంటాయి, కొంతమందికి 50 ఉంటాయి, కొన్ని చోట్ల 100, 120 కూడా ఉన్నాయి. మరి ఒక్కొక్క పూల కుండీకి 2-3 లీటర్లు, 10 లీటర్లు, 4 లీటర్లు వాటర్ వాడుతుంటే మనం ఒక బాల్కనీలోనే ఎన్ని 100 లీటర్లు మనం వేస్ట్ చేస్తున్నాం, ఒక అపార్ట్మెంట్కి ఎన్ని 100 లీటర్లు వేస్ట్ చేస్తున్నాం కూడా మనం చూడవలసిన అవసరం ఉంది. సో వీటి బదులు మనము కూరగాయల మొక్కలు వేసుకుంటే నీరు కూరగాయల మొక్కలకి ఇక్కడ ఉపయోగించుకున్నట్టు ఉంటుంది. ఇంకో దగ్గర కూరగాయల మొక్కలు తక్కువగా వస్తాయి అన్నమాట. ఎక్కువ వేసుకునే అవసరం ఉండదు. నీరు యొక్క ఉపయోగం కూడా తగ్గుతుంటుంది, మనకి ఉపయోగం పెరుగుతూ ఉంటుంది. జనాభా పెరుగుదల నియంత్రించడం చాలా ఇంపార్టెంట్. ఇందాక మనం చెప్పాను చూసారా, మరి మనకి 10 సంవత్సరాల్లోనే 19 కోట్ల జనాభా పెరిగిపోయింది. మరి ఈ జనాభాని ఏ విధంగా తగ్గించాలి? జనాభా నియంత్రణ కావాలి. అయితే ఇది జనాభా నియంత్రణ అనేది కొద్దిగా కాంప్లికేటెడ్ ఇష్యూ. ఇది అనేక కొన్ని సమస్యల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మరి కమ్యూనిటీ బేస్డ్, రిలీజియన్ బేస్డ్,
ఈ విధంగా కొన్ని ఉంటాయి. కొన్ని మూఢనమ్మకాలు కూడా కొన్ని ఉంటాయి. మరి మత పరంగా కూడా కొన్ని ఉంటాయి. మరి కొంతమందికి ఏమో 3 4 సంతానం, కొంతమంది ఒకళ్ళే చాలు అని అంటున్నారు. ఒకళ్ళే చాలు అనేది సరైన పద్ధతి కాదు. అంతకుముందు చైనాలో ఒకళ్ళే చాలు అన్నారు. ఇప్పుడు ఒకళ్ళు కాదు, ఇద్దరైనా ఉండాలి కనీసం అని చైనా కూడా ప్రవేశపెట్టి ఇద్దరు కంపల్సరీగా కనాలని చాలా రూల్స్ పెట్టారు. సో జనాభా పెరుగుదల నియంత్రించడానికి కూడా చాలా అది ఇంపార్టెంట్. అది ఒక సమస్య. దాని మీద పూర్తిగా స్టడీ చేసి దాని మీద ఏ విధంగా నిర్ణయించాలి, తగ్గించాలి అనేది కూడా చాలా అవసరమైనటువంటి. సో కమోడ్స్, బాత్రూమ్స్లో, టాయిలెట్స్లో కమోడ్స్ మనకి ఈ మధ్యన కొద్దిగా మంచి కమోడ్సే వస్తున్నాయి, తక్కువ వాడే కమోడ్స్. అంతకుముందు అంతా 8 నుంచి 10 లీటర్లు వాడేటువంటి ఒకసారికి వాడే కమోడ్స్. అంటే 140 కోట్ల జనాభా ఉన్నారంటే మరి 140 కోట్ల కమోడ్స్కి ఎంత నీరు కావాల్సి ఉంటుంది చూడండి. మరి ఎన్ని కోట్ల లీటర్లు నీరు వాడాల్సి ఉంటుంది. మరి అదే ఆధునిక కమోడ్స్ అయితే కొన్ని కమెంట్స్ మనకి ఉన్నాయో తెలియదు. ఆస్ట్రేలియా కొన్ని ప్రదేశాల్లో 0.8 లీటర్స్ కూడా వాడుతున్నారు. ఆ టెక్నాలజీ వేరు. అయితే వాటిలో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులు కూడా వాళ్ళు అధిగమిస్తున్నారు. ఎందుకంటే టెక్నాలజీ పెరిగేటప్పటికీ కూడా వాళ్ళు ఆ ఇబ్బందులను కూడా అధిగమిస్తున్నారు. 0.8 లీటర్స్ నుంచి 3 లీటర్ల వరకు వాడే కమోడ్స్, ఆధునిక కమోడ్స్ మనము వాడుకోవటం చాలా ఇంపార్టెంట్. ఇక మహానగరాలని నిరుత్సాహపరచాలి. మరి బెంగళూరు, హైదరాబాదు, మరి కలకత్తా, ఢిల్లీ ఇవన్నీ మహానగరాలు. ఒక్కొక్క కోటి కన్నా పైన ఉన్నాయి. మరి వాటికి ఎంత నీరు కావాల్సి ఉంటుంది. మరి ఒక నగరానికి నీరు కావాలంటే ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇవ్వాల్సి వస్తుంది. ఎక్కడి నుంచో నీరు తీసుకొచ్చినప్పుడు అక్కడ ప్రాంతం పరిస్థితి ఏంటి? మరి కొన్ని సిటీస్కి ఎక్కడి నుంచో 30 కిలోమీటర్లు, 40 కిలోమీటర్ల నుంచి కూడా ట్యాంకర్స్లో నీళ్లు తీసుకొస్తున్నారు. అక్కడెక్కడో నీరు అంటే ఆ ప్రాంతంలో ఉన్న నీరు ఆ ప్రజలకి నీరు లేకుండా పోతుంది. ఇక్కడ నీటి కోసం అక్కడ ప్రజల్ని ఇబ్బంది పెట్టవచ్చు. మహానగరాలని కూడా నిరుత్సాహపరిచి గ్రామాలని లేకపోతే మండలాలు, ఇప్పుడంటే ఇదివరకు అంటే గ్రామం, ఇప్పుడు గ్రామంలో ఏమి అంత జనాభా ఉన్నప్పుడు ఒక్కొక్క మండలాన్ని ఏ విధంగా మనం డెవలప్ చేసుకోవాలి, ఏం చేయాలి అనే విధంగా మనము మండలాలన్నా చేయాల్సి ఉంటుంది. ఇక చిత్తడి నేల అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే ఈ వెట్లాండ్స్ని, ఈ చిత్తడి నేలని ఏ విధంగా గవర్నమెంట్ వేస్ట్ ల్యాండ్స్గా ట్రీట్ చేస్తుంది. వేస్ట్ ల్యాండ్గా ట్రీట్ చేసి డెవలప్మెంట్ యాక్టివిటీస్కి అలాట్ చేస్తుంది. అంటే ఇండస్ట్రీస్ కానీ, టూరిజం, ఎకో టూరిజం చాలా ఎక్కువగా చేస్తున్నారు. ఎకో టూరిజంగా కానీ కూడా ఈ వెట్లాండ్స్ ఉపయోగిస్తున్నారు. అనేక కార్పొరేట్ ఇండస్ట్రీస్కి ఈ వెట్లాండ్స్ అలాట్ చేశారు. సరే, ఆల్రెడీ కొన్ని అలాట్ అయ్యాయి. ఆల్రెడీ కొన్ని వెట్లాండ్స్ని ఇండస్ట్రీస్ కొంత కన్వర్ట్ చేస్తున్నాయి. కాకపోతే మిగిలినటువంటి వెట్లాండ్స్ని ఇప్పటికే కేటాయించిన వెట్లాండ్స్ హలో కేటాయించిన చిత్తడి నేలను అటవీ శాఖ పర్యవేక్షణలో ఉంచవలను. మరి అక్కడ మరి ఆ పర్యావరణ అటవీ పర్యవేక్షణలో ఉంచడమే కాకుండా పబ్లిక్ కూడా అవి చూడవలసినటువంటి అవసరం ఉంది. లేకపోతే అక్కడ ఆ వెట్లాండ్కి ఏం జరుగుతుందో ఏమో మనకు తెలియదు. సో పబ్లిక్ని కూడా ఆ ఒక్క వీటిలో అనుమతించవలసింది. ఇక ముందు వెట్లాండ్స్ని ఏ విధమైన డెవలప్మెంట్ కార్యక్రమాలకి ఉపయోగించకూడదు. ఇక నదుల నీరు సముద్రంలో కలయిక. సాధారణంగా ఏమిటంటే వర్షాలు, వరదలు వచ్చినప్పుడు ఇన్ని క్యూసెక్లు నీళ్ళు వెళ్ళిపోతుంది, 1,00,000 క్యూసెక్లు నీరు వెళ్ళిపోతుంది, 2,00,000 క్యూసెక్లు, 10,00,000 క్యూసెక్లు సముద్రంలోకి నీరు వృధాగా వెళ్ళిపోతుంది అంటున్నారు. అది యాక్చువల్గా ప్రకృతి సిద్ధంగా సముద్రంలో నీరు కలవాల్సిందే. గత అనేక వేల సంవత్సరాల నుంచి కూడా ఈ నదులు పుట్టిన దగ్గర నుంచి కూడా అనేక వేల క్యూసెక్స్ అంటే సీజన్స్ని అనుసరించి సముద్రంలోకి
నీరు వెళ్తుంది. అయితే ఆ వెళ్ళినప్పుడు అడవుల నుంచి వస్తున్నటువంటి వాటిల్లో అడవుల్లో చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి, అద్భుతమైనటువంటి న్యూట్రియంట్స్. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అడవుల్లో రాలినటువంటి ఆకులు ఆ అడవి మీద, నేల మీద పడి క్రమేపీ కుళ్ళి అవన్నీ కూడా ఒక న్యూట్రియంట్స్గా పడి ఆ న్యూట్రియంట్స్ వాటరు కొట్టుకు వస్తుంటుంది. తర్వాత కొంత మట్టిని కూడా తీసుకొస్తూ ఉంటాయి. అలాగా అనేక వేల సంవత్సరాల నుంచి కూడా వరదలప్పుడు ఈ డెల్టాలలో ఈ వరదల్లో ఆ మడ్ వాటర్ అంతా కూడా చేరి అక్కడ ఆ ఒక ఒండ్రు ఆ ఒక డెల్టాల్లో చేరుకొని సస్యశ్యామలమై సారవంతమయ్యాయి. మరి అదే విధముగా ఆ నదుల యొక్క ముఖద్వారం దగ్గర ఉన్నటువంటి మడ అడవులు పెరగాలి అంటే ఈ సముద్రపు నీరు ఈ యొక్క నదుల నీరు కంపల్సరీగా సముద్రంలో కలవాల్సిన ఉన్నది. అంటే ఒక సర్టెన్ నిష్పత్తిలో సముద్రపు నీరు, మంచినీరు కలిసినప్పుడే ఆరోగ్యకరమైనటువంటి వెల్తీ మ్యాంగ్రూవ్స్ ఏర్పడతాయి. అనేక న్యూట్రియంట్స్ అక్కడి నుంచి కొట్టుకొని వస్తున్నప్పుడు ఈ న్యూట్రియంట్స్ వలన సముద్ర ఉత్పత్తులు మానవులు ఉపయోగించేటువంటి మత్స్య జాతులు కానీ, ఇతర జాతులు కానీ, రొయ్య జాతులు కానీ వాటన్నిటికి కూడా చాలా ఉపయోగపడుతూ ఎంతో ఆ మడ అడవులు 2 రకాలుగా కూడా మనకి ఉపయోగపడుతున్నాయి. మరి ఈ యొక్క తీర ప్రాంతాలలో మరి సునామీలు, తీవ్రమైనటువంటి తుఫానుల నుంచి రక్షించటం, మరి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ ఒక జీవన మనుగడికి ఉపయోగపడటం జరుగుతున్నాయి. కాబట్టి నది